పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక హోటల్లో పెట్టించారు, రెస్టారెంట్లో క్యాషియర్ లాగా తెలిసిన వాళ్ళు చెప్తే పెట్టిస్తే ఒక 1 month నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, నేను అప్పుడు వాష్రూమ్ కానీ లేస్తే నీతో నాకు మాట్లాడడం మా డాడీ గుర్తుకొస్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది పార్సల్. అదే హోటల్లో పార్సల్ కట్టారు. అదే కదా కుట్టాను, కుడితే చెప్పకుండా చేయకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఏం చదువుకున్నా? ఏం చదువుకున్నాను, 10th ఫెయిల్. 10th సర్టిఫికేట్ కూడా 15,000 పెట్టి నేనే చేయించాను. పడుకుని వచ్చి నైట్ డ్యూటీ చేసింది, లాక్ పెట్టేసింది, ఇల్లంతా చిక్కుడుకాయ ఉల్లిగడ్డలు అన్నీ వేసేసింది, గ్యాస్ పైప్ తీసేసింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. పిల్లలు చూద్దామని వెళ్ళా కదా, నేను ఇంట్లోకి వస్తే ఎక్కేసి పెడతా అని చెప్పి ఇలా కొట్టేసి ప్రతి దానికి బ్లాక్మెయిల్ పిల్లలతో మాట్లాడాలంటే పైసలు. ఆవిడ స్పీడ్ ఎక్కువ లేదంటే మీ అబ్బాయి మందు ఎక్కువ? దొందు వాళ్ళకి ఆమె వంట చేయదు, ఆర్డర్ల మీద నడుస్తాయి అంత స్విగ్గీ జొమాటోలే. సో ఇప్పుడు మీరు ఏది తప్పు జరిగింది అంటారా? పోవడం తప్పు ఉంది సార్. ఏదో భరించలేకే ఆవిడ బయటకు వెళ్ళిందేమో అని నా అనుమానం. భరించలేక అంటే ఆమె అప్పుడు ఈయనని ఇష్టపడ్డా అని ఈయన ఎంబడి వచ్చింది, ఇప్పుడు ఇంకొక ఆయనని ఇష్టపడ్డా అని ఆయన ఎంబడి వచ్చింది. ఆవిడ ఎంతమంది నన్ను ఇష్టపడుతుంది అండి. మొన్న ఒక రోజు బాగా చేసింది, తల్లి కావాలి. పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రావచ్చు కదా చూడలేకపోతే. ఆమె వాళ్ళు చూడరు మేడం, వాళ్ళు అన్నం కూడా పెట్టారు పిల్లలకు. ఇక్కడ మీ అత్తగారు మీ హస్బెండ్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి అన్ని మర్చిపోయి శుభ్రంగా వచ్చి పిల్లల్ని చూసుకుంటే బాగుంటది, మీరేమనుకుంటున్నారు? డైవర్స్ ఇచ్చే ఉద్దేశం ఉందా? అదే లేదా? ఆవిడకి మాట స్పీడు, ఆలోచన స్పీడు, ప్రవర్తన స్పీడు అది తెలుస్తూనే ఉంది రమ్య మేడంతో ఆవిడ మాట్లాడి. మీరు ఇంటికి పెద్ద, నేను మీ తెలివి తక్కువతనం, మీ బుద్ధి ఎక్కడ పని చేయలేదు అనేటటువంటి అంశం గురించి మాట్లాడాను. మీరు ఒక లవ్ స్టోరీని 3 years ఇంటికి పెద్దగా ఇక్కడ కుటుంబాన్ని నిలబడి అమ్మకు చేదోడు వాదోడుగా నిలబడకుండా మీరు ఒక లవ్ స్టోరీని నడిపించి అది ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ ఒక 8 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎవరి కోసం ఒప్పుకోర్రా అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరు గొయ్యి ఎవరు తవ్వుతున్నారు? దగ్గరికి వెళ్తారా? పంపిస్తాం. అన్నం పెట్టరా? బాగా చూసుకోరా? ఒక స్త్రీకి జాబ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేస్తదేమో అనే భయాన్ని క్రియేట్ చేసేసింది ఆ అమ్మాయి క్యారెక్టర్. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు, ఆయన సమస్య ఏంటో అడుగుతారు. ఓకే, నమస్తే అండి. క్యాబ్ నడుపుతాను, ఐటీ ఎంప్లాయీస్ కి పికప్ డ్రాపింగ్ క్యాబ్ నడుపుతాను. ఓకే. అది యాక్చువల్గా లవ్ మ్యారేజ్, 2012 లవ్ మ్యారేజ్ అయింది. అంతకు ముందుకు మేము 4 years లవ్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసి కొద్ది గొడవ అయ్యి మమ్మల్ని ఇల్లు వెకెట్ చేయించేసారు. ఓకే. చేయించేస్తే మేము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. తర్వాత ఒక 8 months తర్వాత అమ్మాయి మళ్ళీ పరిచయం అంటే కాంటాక్ట్లోకి వచ్చింది. 2 months తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాం, మదరసలో వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత బాగానే ఉంది మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు కదా? ఎవరు తెలియదు, మేము ఇద్దరం వెళ్ళి, మా ఇంట్లో తెలియదు మాకు తెలియదు, వెళ్ళి చేసుకుని వచ్చాక ఎందుకు ఇంట్లో చెప్పకుండా ఎందుకు చేసుకున్నారు? ఒకసారి ఒప్పించుకోవాలి కదా. చెప్పాం మేడం, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. ఛాన్స్ ఉండే. ఎంతకాలం లవ్ మీది? 4 years. ఓకే, 4 years లవ్ చేసుకున్నాక ఇంకా తప్పక పెళ్లి చేసేసుకున్నారు. అంటే అమ్మాయికి మ్యారేజ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైందండి మ్యారేజ్? 2012 మేడం. 13-14 years బాగానే ఉంది మేడం. 3 years తర్వాత మాకు పెద్ద బాబు పుట్టాడు. 2016లో పుట్టాడు. అంటే అంతకు హాస్పిటల్లో చూపించుకున్నాము, అన్నీ అది ఓకే అయిపోయింది. ఓకే అయిపోయినాక హాస్పిటల్ డబ్బులు నేనే పెట్టాను మేడం, వాళ్ళ ఇంట్లో ఏం పెట్టలేదు. ఆ తర్వాత పెద్ద బాబు పుట్టినాక బాగానే ఉంది. 25 వరకు బాగానే ఉంది మేడం. కొద్దిగా లాక్డౌన్ తర్వాత కొద్ది ఇబ్బందులు, అంటే చిన్న బాబుకి చాలా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు వచ్చింది, హెల్త్ బాగాలేక. ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టితే వాళ్ళు ఏమన్నారు, మీరు చిన్నబాబు ఎప్పుడు పుట్టాడండి? సార్ 2018 సార్.
పెద్ద ఆయన 16. సిట్టాక మీరు ఇంత డబ్బులు పెట్టలేరు, గాంధీకి తీసుకుపోండి సీరియస్ అని చెప్తే గాంధీకి తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయారని చెప్పేశారు. ఏమైంది అంత చనిపోయేంత పరిస్థితి? బ్రాంకో నిమోనియా అయ్యో. మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. 24 hours అబ్జర్వేషన్ లో పెట్టారు. అంటే పోస్ట్ కోవిడ్ వచ్చిందా? కోవిడ్ టైంలోనే సార్. అది కోవిడ్ వచ్చి తర్వాత బ్రాంకోనిమోనియా కోవిడ్ రాలేదు తనకి. రాలేదు. కోవిడ్ టైంలోనే. సరే సరే అర్థమైందండి. కోవిడ్ టైంలో కోవిడ్ కాకుండా బ్రాంకోనిమోనియా వచ్చింది. చెప్పండి. తర్వాత కొద్దిగా అప్పులు చేసి చిన్న పిల్లలు చూపించాం ప్రైవేట్ హాస్పిటల్లో, తర్వాత గవర్నమెంట్ వేసాం. విత్ ఇన్ 1 week జనరల్ వార్డ్గా వచ్చేసాడు అతను మళ్ళీ, దేవుడి దయ వల్ల. వచ్చాక తనప్పుడు తెలుసు మా మిస్సెస్కి. తర్వాత అంత అయిపోయినాక తర్వాత కొద్దిగా గోల్డ్ అమ్మి అప్పులు తీర్చుకున్నాం. గోల్డ్ అమ్మి ఇద్దరు మా మిస్సెస్ నేను అమ్మి అప్పులు తీర్చుకున్నాక తను కూడా కోవిడ్ తర్వాత జాబ్ చేస్తాను. నా కోవిడ్లో నా జాబ్ తీసేశారు అనమాట కంపెనీ. అంటే నేను ఏదైనా వస్తే ఫ్లెక్స్ వర్క్ ఏదైనా వస్తే ప్రైవేట్గా చేసుకుంటాను పిలిస్తే ఎవరైనా. నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది మేడం. అంటే మా ఇంట్లో ఏం చేస్తారు, ఇంటి ముందు బోర్ వేశారు, కాళ్ళు స్లిప్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఎక్కడ ఉంటారు మీరు? రైమత్ నగర్లో ఉంటుండే ఇంతకుముందు. రైమత్ నగర్లో ఉంటుండే ఇంతకుముందుకు. కాల్ ఫ్రాక్చర్ అయింది. 6 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను డాక్టర్. తీసుకున్న తర్వాత ఇక తను జాబ్ చేసింది, ఒక 2 years అలా చేసింది. అంటే నాకు ప్రైవేట్గా ఏమైనా చిన్న చిన్న కాంట్రాక్ట్లు అవి పట్టుకుంటే ఎవరికైనా చెప్పి నేను కమిషన్ తిని నేను కూడా ఇల్లు బ్యాలెన్స్ చేస్తాను. చేశాక తర్వాత మాకు నేను రెస్ట్లో ఉన్నప్పుడే నాకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిందని మెసేజ్ వచ్చినాక అప్పుడు వెళ్ళి మా మమ్మీ తిరిగి ఒక 5 days 6 days 1 week వరకు తిరిగారు. ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ ఇక్కడ తిరిగితే వాళ్ళు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చాక కొల్లూరు షిఫ్ట్ అయిపోయారు. ఇక అప్పుడు ఏమైందనంటే ఇక్కడ పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేసేసారు. ఇప్పుడు చేసేస్తే ఏంటంటే మీరు రాకపోతే మేము ఇల్లు సీజ్ చేస్తాం అది ఇది అని చెప్పి అన్నారు అనమాట. అయితే నన్ను పెట్టారు, నేను ఒక్కరినే పెట్టారు. నన్ను అప్పుడు రెస్ట్లో ఉండే, నేను ఒక్కరినే నన్ను పెడితే నేనే కింద వంట చేసుకున్నాను, కుంటుకుంటూ అన్నీ చేసుకున్నామని. తర్వాత పిల్లల ఎగ్జామ్ రాపియకుండా ఈమె పిల్లల్ని తీసుకొని ఇటే వచ్చేయమని చెప్పేసాం. ఒక 1 year వేస్టేజ్ అయితే కానీ వచ్చేసి అని చెప్తే తను ఇక్కడ వచ్చింది. వచ్చాక నాకు అప్పటికి ఇంకా తగ్గలేదు. తర్వాత ఒక 2 months 3 months తర్వాత తను ఏం చేశాను, ఒక హోటల్లో పెట్టించాను, రెస్టారెంట్లో క్యాషియర్ లాగా తెలిసిన వాళ్ళు చెప్తే పెట్టిస్తే ఒక 1 month నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మిమ్మల్ని అవాయిడ్ చేసిందా? అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఒకరోజు పార్సల్ కడుతున్నాను, ఒక అబ్బాయి పార్సల్ కడుతుంటే తను పరిచయం అయ్యాడు. ఒకరోజు నైట్ 1:30కి మెసేజ్ పెట్టాడు. అప్పటికి వెళ్ళి 1 month ఈవిడ. అప్పటికి వెళ్ళి 1 month టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. నేను అప్పుడు వాష్రూమ్ కానీ లేస్తే నీతో నాకు మాట్లాడండి, మా డాడీ గుర్తుకొస్తున్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది. వాడు ఎవరు అక్కడ పార్సల్ కట్టే అబ్బాయి? పార్సల్ కట్టే అదే హోటల్లో పార్సల్ కట్టే. అదే కాదు. అయితే నేను మార్నింగ్ లేపి ఏ టైంలో డిస్టర్బ్ ఎందుకు చేయడం అని చెప్పి మెసేజ్ చూపిస్తే ఫోన్ తీసుకోకుండా వెళ్ళిపోయింది ఫాస్ట్గా. అక్కడ వెళ్ళి వాడు చెప్తే వాడు మళ్ళీ సారీ అక్క నేను బై మిస్టేక్ ఎవరికో పెట్టబోయి నీకు పెట్టినా అని చెప్పి మెసేజ్ పెట్టింది మెల్లగానే ఆ హోటల్కి. ఇది మిడ్ నైట్ ఆవిడ హోటల్కి వెళ్ళిందా? లేదు, మార్నింగ్ 7కి వెళ్ళి అర్లీ మార్నింగ్ లేచి నేను అడగగానే లేచి వెళ్ళిపోయింది ఫాస్ట్గా. వెళ్ళిపోయి మెసేజ్ మళ్ళీ రిటర్న్ మెసేజ్ వచ్చింది నాకు. సరే అని చెప్పి అప్పటికి ఊరుకున్నాక ఇంకొక 1 month అయినాక టోటల్ అవాయిడ్ చేయడం, మొత్తం అవాయిడ్, ఇంకా దగ్గర రానిపోవడం కానీ. ఇదంతా 2024లో? అవును మేడం. 25లో మేడం. 25 రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మార్చ్ నుండి. అయితే మార్చ్ నుండి అయ్యాక ఒకరోజు నేను క్యాబ్ నడపడానికని మార్నింగ్ లేచి వెళ్ళా కిందికి, ఎర్లీ మార్నింగ్ కారు కేబుల్ మర్చిపోయానని పైకి వెళ్ళా. ఫోన్ స్విచ్ ఆన్ చేసుకొని తనకి మెసేజ్ చేస్తుంది, ఏం చేస్తున్నావు అని. ఫోన్ దబ్బున మెత్త కింద పడేస్తే తీసుకొని చూస్తే ఎందుకు పెట్టిన మెసేజ్ అని అంటే ఏమని పెట్టింది, హాయ్ ఏం చేస్తున్నావు అని అంటే వాడు లేదు నేను ఫ్రీ అని మెసేజ్ చేసి. ఇంకా అప్పటి నేను చూశాను కాబట్టి ఊరుకున్నా, సీరియస్ అయినా నేను. ఇది లాస్ట్ టైం నీకు వార్నింగ్ ఇచ్చిన వద్దు, మళ్ళీ ఇది స్టార్ట్ చేసినావు అని అంటే లేదు నా అకౌంట్ గురించి అంటే నీ అకౌంట్ సెటిల్ అయిపోయింది, నువ్వు హోటల్ మానేసినావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. హోటల్ మానేసింది అప్పటికి మానేసాక. అంటే నా అకౌంట్ గురించి అంటే అకౌంట్ అని అంటే అతను అసలు ఎంతకాలం చేస్తుంది ఆవిడ? 5 months అంతే మేడం. 5-6 months ఇంత గొడవ అది చేసాక మళ్ళీ తర్వాత ఎంత ఇచ్చేవాళ్ళు శాలరీ? 13,000 12,000 మేడం అంతే. అంటే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసేది. ఈ టైం పీరియడ్ అంతా కూడా మీరు వర్క్ చేయలేదు ప్రవీణ్ గారు? మీరు మీకు ఇంకా హీల్ అవ్వలేదు, రికవర్ అవ్వలేదు? అంటే నాకు డాక్టర్ వాడిని అడిగారా మీరు? వాడిని అడిగారా? సెకండ్ టైం అడిగారా వాడిని ఫోన్ చేసి? వాడిని అడిగాను సార్ అని చెప్పా. అన్నా లేదన్నా అంటే ఇద్దరు ఒకటే సేమ్ అలాగే చెప్పేవాళ్ళు. ఇద్దరు ఒకటేలాగా చెప్పారు. ఏమని? అకౌంట్ గురించి నాకు చేస్తున్నాను, మీ సార్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, మీ మేడం ఉంటుంది, వాళ్ళకి చేయాలి కదా, ఏమే నువ్వెందుకు చేస్తున్నావు, ఏం మెసేజ్ చేసింది నాకు ఒకసారి చెప్పు శ్రీకాంత్ అన్నాను. అంటే లేదన్నా డిలీట్ చేసిన అన్నాడు.
సరే అని అప్పటికి అయిపోతే ఈమెకు ఒకసారి వార్నింగ్ ఇచ్చాను సార్. అసలు వచ్చిన మెసేజ్ ఏంటో? అంటే నేను వెళ్ళగానే తనకి స్టార్ట్ చేసింది మెసేజ్, ఏం చేస్తున్నావు అని ఈమె మెసేజ్ చేసింది స్టార్ట్. లేదు నేను ఫ్రీ చెప్పు అని పెట్టింది. అంతవరకు చూసారు అంత మీరు? అంతవరకు చూశాను. తర్వాత నేను చెప్తాను. చూశాక నేను వార్నింగ్ ఇచ్చాను. 2 times అలానే చేసింది. ఫోన్లో మాట్లాడడం గంటలు గంటలు. ఎవరు చేస్తున్నావు అంటే మా తమ్ముని చేస్తున్నా, వాళ్ళకి చేస్తున్నా. ఎప్పుడు అదే నేను చేసినప్పుడు అలా బయట ఉన్నప్పుడు. రాను ఒకరోజు కొట్టాను సార్. ఇట్లనే ఫోన్ నేను వచ్చాక కూడా ఫోన్ మాట్లాడుతుంటే కొట్టాను. వచ్చాక కూడా ఫోన్ మాట్లాడుతున్నా. ఫోన్ మాట్లాడుతుంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా కింద 401 ఆమెతో మాట్లాడుతున్నా. అంటే ఫోన్ కట్ చేసి చూస్తే 1 నెంబర్ ఉన్నది. కొడితే చెప్పకుండా చేయకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఇంటికి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎక్కడది? ఓకే. అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ పంపించారు. ఎన్ని రోజులు? ఒక 1 week తర్వాత పంపించారు మేడం. అది 1 week తర్వాత పంపిస్తే మళ్ళీ స్టార్ట్ చేసింది మెసేజ్ చేయడం, కాల్ చేయడం. ఓకే. చేస్తే మళ్ళీ కొట్టా. ఏంటి ఇంకా పబ్లిక్ గానే మీ ఎదుర్కొంటాను ఇంకా మొత్తం అంతా? అంటే ఎదురుగా కాదు, పక్కకెళ్ళి. నేను ఎప్పుడు ఫోన్ బిజీ వస్తుందంటే బాల్కనీకి వెళ్ళి మాట్లాడడం చేయడం. వెళ్ళి వెనకకించి పట్టుకుంటే వాళ్ళ లైన్లో కట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ గుంజుకున్నా సార్. ఫోన్ గుంజుకున్న నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. వెళ్ళిపోయినాక మళ్ళీ 10 daysకి వీళ్ళ తమ్ముడు ఫోన్ చేసిండు. మా అత్త వాళ్ళు ఒకసారి నేను రమ్మంటారు అంటే, మీ అత్త వాళ్ళు నన్ను ఎందుకు రమ్మంటారు అంటే, వీళ్ళ మమ్మీ కొద్దిగా మెచ్యూరిటీ లేదు మేడం. అది ఏం మెచ్యూరిటీ, చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది. సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? చాలా సైకలాజికల్. ఆ తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినాక పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఇప్పటి నుంచి ఏం మాట్లాడను, ఏం చేయను. సరే ఒక 2 months నీకు థైరాయిడ్ ఉంది కదా, ఒక 2-3 months రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకో, నేను జాబ్ చేస్తా, ఉన్నంతలో సరిపెట్టుకుని పిల్లలు కూడా స్కూల్ ఆల్మోస్ట్ 20,000 వరకు స్కూల్ కట్టేశా. అక్కడ జాయిన్ చేశాను కొల్లూరులో. జాయిన్ చేశాక ఒక రోజు ఏం చేసిందంటే ఇట్లానే మాట్లాడుతుంటే నైట్ డ్యూటీ వెళ్ళాను సార్. నేను క్యాబ్కి నైట్ వెళ్ళాను. షిఫ్ట్లో నాకు రొటేషన్ ఉంటాయి. నైట్ వెళ్ళాను. మార్నింగ్ వచ్చే వరకు ఫోన్లో మెసేజ్ కాల్స్ ఉన్నాయి. మార్నింగ్ వచ్చినప్పుడు అతనువేనా? అతను మేడం. వీళ్ళ నెంబర్లు కూడా మార్చుకోవట్లా. మీరు ఎన్నిసార్లు కనిపెట్టినా కూడా వాళ్ళు కొత్త నెంబర్లతో ట్రై చేయట్లేదు. ఓకే. అయితే వాడి సంగతి ఏంటండి? వాడు పెళ్ళైన వాడా? పెళ్లి కాని వాడు అండి. ఈమె కంటే చిన్న ఏజ్ వాడు. చిన్న ఏజ్? ఎంత చిన్నోడు? 25 years ఉంటాయి సార్. వాడు ఎక్కడుంటాడు ఉండేవాడు? అది నల్లగండలు ఉంటాడు సార్. ఈ అమ్మాయి ఉద్యోగం మానేసిన తర్వాత కూడా వాడు అక్కడ కంటిన్యూ? ఇంకా మొత్తం కాల్ లిస్ట్ డిసెంబర్ కాదు నాన్న, ఉద్యోగం మానేసిన తర్వాత వాడు అదే హోటల్లో కంటిన్యూ అయ్యాడా? లేడు. అతను వాళ్ళ హోటల్లో తెలిసినట్టు ఉంది, వాళ్ళ సార్ తీసేసినట్టు. అదే కదా, ఉన్నప్పుడు అకౌంట్స్ మాట్లాడుకునేవారు, ఇప్పుడు ఏముంటది మాట్లాడుకోవటానికి? అయితే తెలిస్తే ఒకరోజు ఏం చేసింది, ప్రీ ప్లాన్డ్ ఏం చేసింది, నేను వచ్చి పడుకున్నాను లోపల. పడుకున్నాక బెడ్రూమ్ లో లాక్ వేసేసింది. నేను పిల్లల స్కూల్ కి, ఆమెకి వంట రాదు మేడం. మొత్తం 13 ఏళ్లలో 14 ఏళ్లలో రాదు. నేర్పించలేదా? ఎంత నేర్పించినా అంతే, కొద్దిగా బద్ధకం మేడం. నేనే మొత్తం వంట మొత్తం నేనే. ఆమె జాబ్కి వెళ్ళినా కూడా నేనే తీసుకొని వెళ్ళి. ఆవిడ వెళ్ళింది 5 నెలలే కదా అయ్యా? 5 నెలలు అక్కడ. ఒక 1 year కోవిడ్ తర్వాత నాకు జాబ్ లేదు కదా మేడం, పోయింది. అంటే ఇక్కడ దొరికితే చిన్న చేసుకునేవాడిని. న్యూటన్ స్కూల్ అని ఒక 1.5 year 2 years చేసింది మేడం. ఏమని? టీచర్ కింద. ఏం చదువుకుందా? ఏం చదువుకోలేదు. 10th fail. 10th సర్టిఫికేట్ కూడా 15,000 పెట్టి నేనే చేయించాను. చేయించాక లాక్ పెట్టేసింది డోరు. నన్ను బెడ్రూమ్ నేను పడుకుని వచ్చి నైట్ డ్యూటీ చేసాను. లాక్ పెట్టేసింది. ఇల్లంతా చిక్కుడుకాయ ఉల్లిగడ్డలు అన్ని వేసేసింది. గ్యాస్ పైప్ తీసేసింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. తాగొచ్చి అంత మార్నింగ్ మావాడు 7:30కి ఎవరైనా తాగి వస్తారా మేడం? మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ మేడం. నైట్కి వెళ్ళేసి వచ్చాను. నైట్ డ్యూటీకి నైట్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాను. తాగొచ్చి కొడుతున్నాడు అది అని చెప్పి పోలీస్ వాళ్ళని తీసుకొచ్చి కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారు. సీన్ క్రియేట్ చేసింది పోలీసు వాళ్ళు, నమ్మారు, తీసుకెళ్ళి టోటల్లీ సీన్ క్రియేట్ చేసేసి. ఎంతకాలం క్రితం ఇది జరిగే? నెలలైంది ఇది జరిగి మేడం. లాస్ట్ జూలైలో అయింది మేడం. జూలై 29th. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా పిల్లలు అంతే. మీ అమ్మ నాన్న ఇక్కడే ఉంటుంది. ఆమెతో ఇబ్బంది చెప్పి మమ్మీ సపరేట్ గా, పెళ్ళైనప్పటి నుంచి సపరేట్ గా ఉంటుంది. అయినాక పోలీసు వాళ్ళు కొట్టుకుంటే తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోతే అప్పటికి వాళ్ళు ఏం చేశారు అంటే, కంప్లీట్ మామూలుగా ఫీవర్ రాయించుకున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక్కడికి మన ఆర్సీపురం కౌన్సిలింగ్ కి రాశారు, ఉమెన్స్ వింగ్ కి. రాస్తే కౌన్సిలింగ్ కి వెళ్ళాము. వెళ్ళాక కూడా అప్పటికి నేను సరే అక్కడ నాకు డైవర్స్ కావాలి అది ఇది అని చెప్పి అతను అన్నది. డైవర్స్ ఎందుకు కావాలని అంటే, తను ఇలా తాగొచ్చి కొడుతున్నాడు నన్ను అంటే మొత్తం సీన్ క్రియేట్ చేసింది. అంటే తాగుడు అలవాటు ఉంది సార్. ఈమె ఇలా చేసినాక ఇంకా కొద్దిగా తాగుడు ఎక్కువ చేసిన. ఒక్కనే ఉన్నా సార్, పిల్లలు లేరు, డిప్రెషన్. మమ్మీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఆవిడ ఒకసారి వెళ్ళింది 1 week, ఒకసారి వెళ్ళింది 10 days. తర్వాత టోటల్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఉంటే అది ఏం జరగదు పని. ఇంకా వీడు ఇట్లానే ఇంకా నేను దొరుకుతా ఉంటే వీడు తిరుగుతా ఉంటాడు అని చెప్పి. కానీ ఆ రోజు అయితే మాత్రం ఇల్లు చంద్రవందర జరిగినప్పుడు మాత్రం మీరు తాగలే? నేను తాగలేదు.
ఆ రోజు ఒక్కరోజు ఎగ్జామ్షన్ ఏంటి మీకు? అంటే నేను డైలీ తాగేవాళ్ళే కాదు. కాదు మరి ఇప్పుడు ఎక్కువైంది మరి అంటే విపరీతం. ఈ వెళ్ళిపోయాక ఇప్పుడైతే ఏం లేదు. ఈ వెళ్ళిపోయాక ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? కంప్లైంట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళు కౌన్సిలింగ్ రాశారు. ఆర్సీపురం ఉమెన్స్ వింగ్ రాస్తే అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్తే సరే ఒక 3 months ఉండండి మీరు కలిసానంటే 3 months ఉంటా అన్నది మేడం. 3 months ఉంటా అన్నది. విత్ ఇన్ 2 days లో ఏమైందో నేను రాను, నువ్వు పిల్లల్ని తీసుకోపో, నేను రిటర్న్ కంప్లైంట్ తీసుకుంటా, నేను ఇన్నే ఉంటా అని చెప్పి అని అన్నది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తెచ్చేసుకున్నారా మీరు? అప్పటికి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తము ఆమె ఏం చేసేసిందంటే మొత్తం నా మీద మీ మీద ఏం చెప్తుంది ఆవిడ? తాగుతాడు, కొడతాడు, తిడతాడు, ఇంతేనా? మంచోడు కాదు, గలీజోడు అది ఇది అని చెప్పి చెప్పేసింది మేడం. ఇప్పుడు చెప్పినాక ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు నన్ను తిట్టారు. ఒక్కసారి వచ్చి మాట్లాడండి, మరి మేమన్నా వస్తామని చెప్పి ఏది లేదు. వెళ్ళారు. ఒకసారి నేను పిల్లలు చూద్దామని వెళ్ళా మేడం. 4 months తర్వాత వెళ్ళాను కార్ తీసుకొని. నువ్వు ఇంట్లోకి వస్తే రేపు కేసు పెడతా అని చెప్పి ఇలా కొట్టేసి 4 months తర్వాత అంటే జూలై అంటే నవంబర్లో వెళ్ళారు. నవంబర్ కాదు, అక్టోబర్లో వెళ్ళాను. వెళ్తే దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఒక రోజు అప్పుడు ఇక పిల్లలకి ఎక్స్కర్షన్ అవి ఇవి అని అంటే డబ్బులు వేసేవాళ్ళు. 2,000 స్కానర్లు పెడితే వేసేవాళ్ళు డబ్బులు. ప్రతి దానికి బ్లాక్మెయిల్ పిల్లలతో మాట్లాడాలంటే పైసలు వేస్తే మాట్లాడిస్తా. నీకు పిల్లలు కారా, నీకు ముట్టలేదా, మరి మీ తమ్ముడు చదివిస్తా అని తోపులేక మాట్లాడి తీసుకొని పోయిండు. నేను చదివించుకుంటా, 18 ఏళ్ళ వరకు నేను చదివించుకుంటా అని మాట్లాడింది సార్ వాళ్ళ తమ్ముడు. దాని తర్వాత ఏమైంది, డబ్బులు వేసిన అప్పుడప్పుడు మాట్లాడిపిస్తుండే, డబ్బులు వేసినప్పుడల్లా మాట్లాడిపిస్తుండే. December 26th వెళ్ళాను. డబ్బులు కావాలన్నది. నాకు డ్రెస్సెస్ లేవు, నాకు కొత్త జాబ్ వచ్చింది, కొద్దిగా డ్రెస్సెస్ కావాలంటే నా దగ్గర ఆన్లైన్ లేవు, క్యాష్ ఉన్నాయి అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళాను సార్. నేను 10:30 to 11 మధ్యలో వెళ్ళాను. వెళ్ళి క్యాష్ ఇద్దామని వెళ్తే నాకు 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి సార్. నాకు ఒక కాళ్ళు కాదు, 2 కాళ్ళు ఫ్రాక్చర్. ఏంటబ్బా ఈసారి ఎలా అయింది? ఇది ఒక ఆఫీస్ లో టైల్ షాప్ లో వర్క్ చేస్తున్నా. వాళ్ళు లారీ లోడ్ వచ్చింది, ఈ కాలు మీద పడిపోయింది. మొదటిసారి కానీ రెండోసారి కానీ ఆన్ లో ఉన్నావా? రెండోసారి ఆన్ లో ఉన్నారా? ఏంటి సార్ తాగి ఉన్నారా? డ్రింకింగ్ లో తెలియదు అస్సలు పోలేదు. లేదు. ఈసారి 2 ఫ్రాక్చర్ అయింది. అయిపోయినాక నేను వెళ్ళి గేట్ దుంకానంట. వాళ్ళు 2 కాళ్ళని నాకు నేను దుంకడమే కష్టం. నాకు గేట్ దుంకిండు, గలీజ్ గా తిట్టిండు అని చెప్పి వాళ్ళ బావ వచ్చి కొట్టిండు మేడం. నేను ఎదురుగా ఆయన చూసిండు అంతా. ఆయన వచ్చిండు, కామ్గా ఉన్నాడు, ఎందుకు కొడుతున్నారు, పొద్దుగా లేచి మాట్లాడుకోండి అని చెప్పి ఎదురుగా ఆయన అన్నాడు. కొట్టంగానే నేను వచ్చేసిన మేడం. నేనేమనలే ఇంకా వాళ్ళని ఒక్క మాట. అసలు ఎందుకు వెళ్ళావయ్యా ఇంటికి? ఆమెకు డబ్బులు కావాలని అట్లే పిల్లల్ని కూడా చూద్దామని వెళ్ళాను మేడం. డబ్బులు కావాలని అంటే నువ్వు వచ్చి కొట్టావా అని అనరు కదా ఊరికే. వాళ్ళు ఏమన్నా పెంచాళ్ళు ఆ ఊరికే అలా మాట్లాడడానికి? ఫోన్ పే ఏదో చేసుకోవచ్చు కదా, క్యాష్ ఇవ్వాలా వెళ్ళి? పిల్లల్ని కూడా చూద్దామని సార్, అది ఈ వంక పెట్టుకుని డబ్బులు ఇచ్చి. సరే ఓకే, తర్వాత ఏమైంది? కొట్టి పంపించేశారు December 26th. తర్వాత వీళ్ళ కాల్ లిస్ట్ మొత్తం తీసి వెళ్ళిపోయినప్పటి నుంచి కాల్ లిస్ట్ మొత్తం తీశాను మేడం. 6 months కాల్ లిస్ట్ తీసి మొత్తం నా ఫోన్ లో ఉంది ఇప్పటికి. వాళ్ళు మొత్తం డేటా టైమింగ్ తో సహా తీసుకుపోయి కొల్లూరు PS లో కంప్లీట్ ఇచ్చాను. October 10th కి, మీరా? October 9th కి ఇద్దరిని పిలిచారు. నెక్స్ట్ డే October 10th, 9th కి, 10th కి ఏమన్నారు అక్కడ? వాళ్ళిద్దరి దగ్గర లెటర్ రాపించుకున్నాను. అప్పటికి వచ్చి ఆయనని కొట్టద్దు, ఆయన మీద చెయ్యొద్దు. వాడు వచ్చాడు పోలీస్ స్టేషన్. వాడు వచ్చాడు. ఈమె వచ్చాక వాడు వచ్చాడు. పొద్దున్న నుంచి వాడు ఫోన్ ఎత్తలేదు, ఇద్దరు ఫోన్ ఎత్తలేరు కానిస్టేబుల్ది. దాని తర్వాత ఈమె వచ్చినాక వాడు వచ్చిండు 20 minutes కి. వచ్చాక వాడిని లోపల వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిరు. ఆయన మీద చేయొద్దు, కొట్టద్దు అని చెప్పి కానిస్టేబుల్ కి చెప్తున్నది ఆమె. అప్పటికి కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు. నేను చెప్తున్నాను కౌన్సిలింగ్ మేడం, ఒక మేడం ఉండే కానిస్టేబుల్ అని. సరే, ఆ రికార్డ్స్ కి వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు మాట్లాడుకున్నారు ఏంటి? ఎందుకు మాట్లాడుకున్నారు ఏమంటున్నారు వాళ్ళిద్దరు? మీ ఆవిడను ఆవిడ ఫ్రెండ్స్, మేము ఇద్దరు ఫ్రెండ్స్, ఏదైనా మాట్లాడుకుంటాం. అతనికి ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదా? ఇప్పటి కాలేదు ఇంకా. సరే, ఆవిడ వెళ్ళిపోయింది. పిల్లల్ని ఎప్పుడు దింపింది మీ దగ్గర? 10 రోజుల క్రితమా? ముందు రోజు శాలరీ వచ్చింది మేడం. అంతవరకు నా దగ్గరనే డబ్బులు ఎంచుకో. ఒక 2 months వీళ్ళ ఇంటికి మొత్తం నేనే. ఎందుకు దింపేసింది పిల్లల్ని? ఇప్పటిదాకా నీకు చూపించిన ఆవిడ? అదే వాళ్ళు అడ్డంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అందరికి, వాళ్ళ ఫ్యామిలీస్ కి ఈమె భాగవతం అంతా తెలిసిపోయింది. సరే, నీకు పిల్లలంటే ఎక్కువ ఇష్టం కదా ఆవిడకంటే. ఇప్పుడు హ్యాపీగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ దగ్గర పిల్లలు ఉన్నారు, భార్య తప్పు చేసిందని ఆవిడ ఎక్కడ ఒప్పుకోవట్లా. నువ్వు కనిపెట్టి పోలీసుల దగ్గర పెడుతున్నావు, సొసైటీలో పెడుతున్నావు, రికార్డులు ప్రింట్అవుట్లు తీసుకుంటున్నావు. అంటే నీ దృష్టిలో ఏంటి? ఆవిడ మారి నీ దగ్గరికి రావాలనా? ఇలాంటి ఒక తప్పు చేసింది కాబట్టి నాకు అవసరం లేదులే, నా పిల్లలు నాకు వస్తే చాలు అని? మేడం తను మారి వస్తే నాకు ఓకే మేడం. ఎందుకంటే సరే, మారదు ఆ అమ్మాయి, మారాను అని చెప్పినా ఇప్పుడైతే ఏదైతే పట్టా ఉందో ఆ పట్ట పిల్లల పేరు మీద చేయించాలని. ఏ పట్ట? గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా?
గవర్నమెంట్ ఆవిడకి ఇస్తే పిల్లల పేరు మీద ఎందుకు మేడం, పెడతాయా? నేను అప్లై చేసిన మేడం అది ఇప్పుడు. అవునానా? అప్లై ఎవరన్నా చేస్తారు. ఆవిడ బయటికి వెళ్ళదు, నువ్వు బయటికి వెళ్తావు. భర్తకి ఇచ్చింది పేపర్లు అప్లై చేయండి అని, లేడీస్ కి ఇస్తారు. అక్కడ లేడీస్ కి ఇచ్చారు ప్రాపర్టీ. ఆవిడ ప్రాపర్టీ ఆవిడ ఇష్టం. ఇప్పుడు ఆమె ప్రాపర్టీ అన్నప్పుడు ఆమె బయట ఇట్లా ఇప్పుడు ఆ ఇంట్లో తిరిగి ఎవరు ఇప్పుడు ఉంటున్నారు? వచ్చి నేను ఒక్కనే ఉంటున్నాను. ఆవిడ పేరు మీద ఉన్న ప్రాపర్టీలో మీరు ఉంటున్నారా? పిల్లలు కూడా ఇప్పుడు అందులోనే ఉంటున్నారు. ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారా? క్యాబిన్ అనిపిస్తుంది మేడం. పిల్లల్ని స్కూల్లో చేర్పించారా? ఎల్లుండి వెళ్తున్నాను మేడం, తాడికి వెళ్ళాలి. చేర్పిస్తారు, చదివించుకుంటారు. పిల్లల్ని మీరు పోషించుకోగలరా? పోషించుకుంటాను. సరే, ఇప్పుడు ఆవిడ ఇల్లు వెకేట్ చేయండి అని అనట్లేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు మీరు? ఇల్లు వెకేట్ అని కాదు మేడం, ఇప్పుడు మా మమ్మీ మేడం చాలా ఏజ్, తనకి హెల్త్ కూడా బాగుండదు. ఉమ్. పిల్లలకి మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు చచ్చేంత వరకు మా నాన్నకి చేసింది, మాకు చేసింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవును. ఉంది. మరి ఎవరు చేస్తారు మీ పిల్లలకి? మీ అమ్మ చేయాలని మేము అనట్లా. ఒకటి మీ ఆవిడ చూసుకోవాలి, ఒకటి మీ ఆవిడ చూసుకోవాలి, లేదా నువ్వు చూసుకోవాలి. మీ అమ్మ చూసుకోవాలని మేము అనం. అవునా? ఇప్పుడు మీ అమ్మని సెంటిమెంట్ గా ఇక్కడ లాగొద్దు. బాధ్యత మీ ఇద్దరికి ఉంది. ఆవిడ 1.5 years చూసుకుంది. నీకు పిల్లలంటే ఇష్టం, వెళ్ళి చూసుకుంటూ వచ్చేవాడు కదా. సరే, 1 year 8 months 8 months చూసుకుంది. పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు నీకు హ్యాండ్ ఓవర్ చేసింది. నువ్వు పోషించుకోగలవా లేదా? నేను పోషించుకుంటాను. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏముంది ఇందులో? ఇందులో ప్రాబ్లం మళ్ళీ మా దగ్గర రావద్దు మేడం. ఎవరు ఆవిడ? బ్లాక్ మెయిల్ చేసి ఆమె బ్లాక్ మెయిల్ చేస్తాడు. మళ్ళీ పిల్లల్ని పంపించి 2 months అవుతుంది కదా, వచ్చిందా మీ దగ్గరికి? ఫోన్ చేస్తారు మేడం, ఏమని? పిల్లలతో మాట్లాడాను. పిల్లలు మాట్లాడమంటారు, మేమేం చేయాలి? పిల్లలు మాట్లాడమంటే మా పిల్లలు ఆడనే ఉన్నారు, వాళ్ళే మాట్లాడమంటారు. మీ అమ్మగారు మాట్లాడతారా ఇప్పుడు వచ్చి ఏమన్నా? మీ పేరండి? మీ కోడలు ఏంటి వచ్చినప్పటి నుంచి మీతో బానే ఉందా? ఈ మధ్య కాలంలోనే అలా బిహేవ్ చేస్తుంది? ఆమె చిన్నప్పటి సంది మేము అందరం పక్క వాళ్ళ అమ్మ పెళ్లి కాకముందు సంది ఆ బస్సునే ఉన్నాం. తెలుసా మీకు ఎప్పటి నుంచో? చిన్నపిల్లప్పటి సంది. ఓకే. ఆమె కొంచెం చిన్నప్పటి సంది ఓవర్ యాక్షన్, తిరుగుడు ఎక్కువ. ఈయన వద్దు అంటే చేసుకున్నాడు. ఆమె 4 ఏళ్ళు లవ్ చేసి చేసుకున్నాడులేమ్మా, ఊరికే 4 నెలల్లో పెళ్లి చేసుకోలే. నాకు తెలియదు, పక్క పక్కనే ఉండేటోళ్ళం. వద్దు. మీకు ఎంతమంది పిల్లలు సుజాత గారు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. ఇతను చిన్న ఆయన? ఈయన పెద్ద ఆయన, ఇతను పెద్ద ఇంకా ఆయన. చిన్న ఆయన ఉన్నాడు పెళ్లి కాని ఆయన. ఉమ్. అయితే ఆమె జర స్పీడ్ మనిషి. ఆ అమ్మాయి స్పీడ్ మీ బాబు అన్ని చెప్పాడు. ఉమ్. 2 ముఖ్యమైన అంశాలు మీరు చెప్పాల్సిన మాకు. ఆవిడ స్పీడ్ ఎక్కువ లేదంటే మీ అబ్బాయి మందు ఎక్కువ? ఈ రెండిట్లో ఈయన తాగుతాడు. మరి అది చెప్పండి. ఇద్దరు ఒకటి. దొందు దొందు. రెండు రెండే. అసలు మీ అబ్బాయి రెగ్యులర్ గా పని చేస్తాడా? ఏదో వంకలు 2 చెప్తున్నాడు గానీ ఈ 13 ఏళ్లలో ఏం సంపాదించాడు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడానికి ముందు? మరి ఏముంది అక్కడ ఖర్చులు? వాళ్ళకి ఆమె వంట చేయదు, ఆ. తినడం, ఈయన తెచ్చి పెట్టడం, తినడం. ఆవిడ వంట చేయదు, ఇతను పని అంత చేయదు. ఆర్డర్ల మీద నడుస్తాయి, అంత స్విగ్గీ జొమాటోలే. నాకంటూ ₹1 ఇచ్చేటోడు కాదు. ఇక పిల్లల మీద ప్రేమతోటి నేనే చూసుకుంటాను. అదే. సపరేటే వాళ్ళు పెళ్ళైనప్పటి మీ సంది. పెద్ద అబ్బాయి బానే ఉన్నాడమ్మా? చిన్న ఆయన బాగానే పెళ్లి ఉన్నాడు? కాలేదు ఆయనకి ఇంకా. అతనికి ఎందుకు కావాలా ఇప్పటిదాకా? అయ్యా మాకు ఆస్తి లేదు, ఇల్లు లేదు అన్నట్టుగా అట్లా అందుకు తగ్గ సంబంధాలు ఉంటాయి కదమ్మా, ఏదో ఒకటి. దొరుకుతలేదు మేడం. ఎంత మీ అబ్బాయి ఏజ్ ఎంత? 32. మీ వారమ్మా? మీ వారు? చనిపోయింది సార్. అయ్యో, ఎలాగ ఎంతకాలం? 2007లో చచ్చిపోయింది. అప్పటి నుంచి పిల్లలిద్దరిని మీరే పెంచారు. నేనే పోషించాను, టైలర్ పని చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు ఏది తప్పు జరిగింది అంటారు? అమ్మాయి స్పీడ్ అటువైపు వెళ్ళటమా, లేదంటే మీ అబ్బాయి తాగుడు వల్ల అమ్మాయి ఓర్పు సహనం కోల్పోయి ఆ దిక్కు నిలిందా? అమ్మాయి పోవడం తప్పు ఉంది సార్. కానీ ఇక్కడ ఏదో భరించలేకే కాదు మేడం, ఇక్కడ ఏదో భరించలేకే ఆవిడ బయటకు వెళ్ళిందేమో అని నా అనుమానం. భరించలేక అంటే ఆమె అప్పుడు ఈయనని ఇష్టపడ్డా అని ఈయన ఎంబడి వచ్చింది, ఇప్పుడు ఇంకొక ఆయనని ఇష్టపడ్డా అని ఆయన ఎంబడి ఆవిడ ఎంతమంది నన్ను ఇష్టపడుతుందిలేండి. ఇట్లా ఉంది. పోలీస్ స్టేషన్ కి ఇద్దరు కలిసి వచ్చారు, వాళ్ళిద్దరు బయట స్కూటర్ బయట దిగి లోపలికి నడుచుకుని వచ్చినాడు. కానీ ఈ అబ్బాయి ఏమైనా అలవాటు వల్ల ఆవిడ ఇబ్బంది పడిందా అనేది ఒక డౌట్ క్లారిఫై చేయండి మాకు. ఈయనకు మంద అలవాటు ఉంది, మంద అలవాటు లేదని కాదు కానీ మంచిగానే చూసుకునేటోడు సార్, చాలా మంచిగా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు అక్కడ హోటల్లో ఎవరితోటి పరిచయం అయింది, అప్పటి నుంచే ఆమె రాంగ్ రూట్. అప్పటి వరకు మంచిగానే ఉన్నది. 3 ఏళ్ళు స్కూల్లో చేసింది అక్కడ రైమత్. చెప్పారులేండి. అది కాకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వీరి నేనేం విషయం? చెప్పాలి సార్, ఆ పిల్లలది మరి తల్లి లేని పిల్లలు నేను ఎంతకాలం చూస్తా, ఆయన మరి డ్యూటీకి పోతాడు, మరి ఆ పిల్లలకు కాపలా. పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి రావచ్చు కదా, చూడలేకపోతే. ఆమె వాళ్ళు చూడరు మేడం, వాళ్ళు అన్నం కూడా పెట్టరు పిల్లలకు. ఇప్పుడు 8 నెలల నుంచి ఆవిడే చూసుకుంది. సరే చూసుకోలే, ఆవిడ చూసుకోకపోతే ఎవరు చూడాలి ఇక్కడ? చూసుకోలేదు మేడం, చూసుకోకనే పిల్లలు అక్కడ సరే గవర్నమెంట్ హాస్టల్లో వేసేస్తారా? ఎవరితోనైనా మాట్లాడతాము. గవర్నమెంట్ హాస్టల్లో వేస్తావా? ఆమె కూడా అదే అన్నారు. మరి కాదండి, మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి కోడలు చూడాలి, కోడల దగ్గర వదిలేయండి అంటే సరిగ్గా చూడదండి అని మీరే డిసైడ్ చేస్తున్నారు. ఎవరి తాహతతో వాళ్ళు బతుకుతారు. ఇందులో పెద్ద ఎట్లాగే ఉండాలని మీరు డిసైడ్ చేసే రైట్స్ మీకు అలా ఒక కోరుకుంటే మీరు అంత బాగా సరే మరి ఆమె వచ్చి ఆ ఇంట్లో ఉండి పిల్లలు పెట్టుకొని బతుకోని నేను పక్కకి వెళ్ళిపోతాడు.
అలా కదమ్మా, సమస్య ఏంటమ్మా ఇప్పుడు పిల్లల్ని సమస్య చూసి ఆవిడ ఏం పిల్లల చేయాలని గురించి మీరు డిసైడ్ చేస్తున్నారు? పిల్లలు తల్లితోటైనా ఉండాలా, తల్లి వచ్చి అక్కడ ఉండాలా. ఆవిడ పట్టుకెళ్ళటానికి రెడీగానే ఉంటుంది. ఇంతకు ముందు నేను 8 నెలలు ఎలా చూసాను, ఇప్పుడు పట్టుకెళ్ళదంట, తీసుకెళ్ళదా? తీసుకెళ్ళను. సో మీకు పిల్లలు వద్దు అనుకుంటున్నారా? వద్దు, ఆమె నాకు కావాలి, మాకెందుకు వద్దు సార్. మీకు కావాలి, ఆమె వద్దు అంటుంది. తల్లి లేకుండా పిల్లలు ఎట్లా మరి ఏం అంటే చేద్దాం? నేను కాదు ఆలోచన. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మీకు ఓపిక ఓర్పు ఉందా? మీకు 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 భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, ఓపిక ఓర్పు ఉందా? కొద్దిగా ఆ పిల్లలు ఒక 12-14 సంవత్సరాలు వచ్చేంత చేస్తాను కానీ మరి అంతే కదమ్మా. మొన్న ఒక రోజు బాగా ఏడ్చాడు తల్లి కావాలని. అట్లటప్పుడు మళ్ళీ లేకపోతే ఎట్లా? సో ఆవిడ వస్తే ఓకేనా మీకు? ఆవిడ ఆవిడ వస్తే ఓకే మరి ఉండని. అతనికి నాట్ ఓకే ఈయన- అంటున్నాడు. ఈయన not పిల్లల okay గురించి వస్తే నాకు ఓకే సార్. ఓకేనా? ఉండని, ఆమె వండుకొని నేను అప్పటి చాలా సార్లు బతుకులన్నా సార్, నువ్వు ఏది తప్పు చేస్తే ఇన్ని- చెయ్యి, తప్పు చేస్తే ఇప్పటి వరకు చేసిన ఈ స్థాయిలో ఒక స్త్రీతో కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి లేడీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నువ్వు తాగిన మొత్తంలో మళ్ళీ ఆవిడని అడగకుండా ప్రశ్నించకుండా ఉంటావా? అబ్బా నాన్న ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పు. ఆయన చాలా సార్లు బతుకులన్నా సార్. పిల్లలకి తల్లి కావాలి కానీ నీకు భార్య వద్దా? బతులాడుతున్నావు, వాత పెడుతున్నావు, నీ బిహేవియర్ అలాగే ఉంది కదా. సో మీరేమంటున్నారంటే ఆ అమ్మాయి వచ్చి అల్లుడు మీ అబ్బాయితో కాపురం అన్నా చేసి పిల్లల్ని చూసుకోవాలి, లేదా పిల్లల్ని తను తీసుకొని వెళ్ళిపోమానండి. తను తీసుకొని ఎక్కడ వెళ్ళొద్దు మేడం. ఆ ఇంట్లో వండుకొని ఈయన వేరే జగలు. కాదు మేడం, పిల్లలు ఇక్కడే ఉండాలి, ఆవిడ చూసుకో. మేడం మరి ఎక్కడో పెట్టుకొని ఉంటే మరి ఆమె వేరే రూట్ లో నడుస్తుంది. మరి అమ్మా అదే పిల్లలు అంటున్నానమ్మా, మీరు మీకు ఎవరమ్మా ఆవిడ లైఫ్ ని డిసైడ్ ఎలా చేయడానికి? చేస్తారు? మరి పిల్లలు తీసుకొని ఆమె వెళ్ళిపోతే మరి కదా. అమ్మా ఎలా నువ్వు నీ పిల్లల్ని బాగానే పెంచుకున్నావా లేదా? మీ హస్బెండ్ ఉన్నా లేకపోయినా? అంటే మేము అట్లా తప్పులో నడచలేదు అరే కదా మేడం. సరే, తప్పు తల్లి, అలా పుసుకుని అనేకూడదు. నీ కోడలు, 2 పిల్లల తల్లి, అమ్మాయి, ఆ మాటలు ఈయన మాట్లాడవచ్చు. ఉమ్. నువ్వు అత్తగారివి, ఒక నేను స్త్రీగా ఇప్పటి వరకు మాట్లాడు. ఏం అనలే మేడం ఆమెని. ఇప్పటి వరకు నేను ఆమె ఆవిడ మిమ్మల్ని దేవత అన్నట్టే ఆమె మాట్లాడుతున్నట్టు. సరే మీ కోడలతో మాట్లాడదాం. మీ ఆప్షన్ ఏంటి? వచ్చి పిల్లలతో ఇక్కడన్నా ఉండాలి, ఉండాలి. అంతేగా? ఆ. ఇంకెంతకు మించి నువ్వు వేరే ఆప్షన్ ఇవ్వట్లా. ఇది ఒక్కటే. సో మీరు సుజా ఒకటే కదా, పిల్లలకి తల్లి కావాలి కానీ అతను భార్యగా అక్కర్లేదు మీకు. వాళ్ళు అది వద్దు అప్పుడే చెప్తాడు కదా, కట్ చేస్తాడు మీ వాడు, క్రాస్ చేస్తాడు. ఆవిడ నాకు వద్దండి అంటున్నాడు. కావాలని అంటున్నాడు అతను. కావాలా? కావాలని తల్లిలాగా అవసరం. కావాలంతే. అదే. నేనైతే ఉండను మేడం ఆమె దగ్గర. అది పిల్లలకి మరి తల్లి- ఇంకెందుకు అయ్యా విడాకులు తీసుకోక కాకపోతే చక్కగా. నాకు ఒక్కటి మేడం, అది అతని మీద కేసు వేసినా కూడా పైసలు కట్టి బయటకు వస్తున్నాడు. ఇంకా అవి వర్కౌట్ అవ్వాలి, అవన్నీ కాదు. నీ సరే ఆ simple లీగాలిటీ logic. చెప్తాం కానీ ఒకసారి మీ కోడలతో మాట్లాడదామండి. మేడం ఇట్లా పిల్లలు తీసుకొని పోతే ఆమె వేరే జాగలో పెట్టి ఎక్కడ నడిపిస్తుంది మేడం. అన్ని మీరే అంటే ఎలాగమ్మా? మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఉండి మేము అన్ని నడిపించుకోవాలి. మీరే అంటే ఇంట్లో ఎలాగా? ఉండి అలా కాదు కదా, మీ గవర్నమెంట్ కోడల్ని తీసుకెళ్ళిపోమంటారా లేదంటే మీ ఇంట్లో యాక్సెప్ట్ గవర్నమెంట్ చేస్తారా? ఇల్లు ఇచ్చింది. ఒకవేళ ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు పాతయన్ని ఎత్తి మళ్ళీ సేమ్ రిపీట్ నేనైతే చేస్తారా అని ఉండను అడుగుతున్నారు మేడం. మేడం. వాళ్ళు ఉంచుకోరు, నేను ఉండను. అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నాను తల్లి, సుమన్ టీవీ నుంచి. మీ హస్బెండ్, మీ అత్తగారు, పిల్లలు వచ్చారమ్మా ఈ ప్రోగ్రామ్ కి. హలో చెప్పండి మేడం. నానా, ఇక్కడ మీ అత్తగారు, మీ హస్బెండ్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి అన్ని మర్చిపోయి శుభ్రంగా వచ్చి పిల్లల్ని చూసుకుంటే బాగుంటది, మాకు ఇష్టమేనండి అంటున్నారు. ఒకటి, మీరేమనుకుంటున్నారమ్మా? కలిసి ఉండడానికి మీకు ఇష్టమేనా? నా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ చేసిన వాళ్ళ దగ్గర ఇంకా మళ్ళీ కలిసి ఉండాలంటే అది జరగని పని. మరి ఇక ఆ మిస్టేక్ ఎందుకు చేశారు? అవేమో ఫోన్ రికార్డ్స్ ఇవన్నీ చూపిస్తున్నాడు మాకు తీసుకొచ్చి. చూపించండి. ఒక పర్సన్ నుంచి మాట్లాడితే ఇప్పుడు నేను వేరే పని మీద వేరే వాళ్ళతో మాట్లాడతాను, అట్లా అనేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నువ్వు అక్కడ చూసిన. ఈ రోజు కూడా మార్నింగ్ కూడా ఇందాక కూడా కాల్ చేశాను, నా స్టేట్మెంట్ ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ గురించి అనేది. ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడేది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పిల్లలతో కూడా మాట్లాడించట్లేదు. నాన్న, పిల్లల్ని ఎందుకు వదిలేసావు తల్లి? నాన్న ఒక్క నిమిషం అమ్మా, నీ పర్సనల్ నేను పిల్లల్ని వదిలేయలేదు. మా అత్తమ్మ బాగా చూసుకుంటది, నన్ను బాగా చూసుకుంది. మా అత్తమ్మ నన్ను పిల్లలకి మమ్మల్ని కూడా వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా హెల్ప్ చేసింది. తను నేను తనకి చెప్పాను, నువ్వు పిల్లల్ని చూసుకొని నాకు చూసి నేను జాబ్ చేసుకొని పిల్లల్ని చూడాలంటే కాదు, మమ్మీ దగ్గర అవ్వట్లేదు. సో నువ్వు చూసుకొని నేను ఫీజెస్ కలిపి పెడుతున్నాం. పెద్ద అబ్బాయిని హాస్టల్ వేద్దాం, చిన్న అబ్బాయిని చూసుకుంటానని చెప్పి అంత ఆ ప్రాసెస్ అనుకున్నాం కానీ మొత్తానికి వదిలేసింది అయితే కాదు. సరే, ఇప్పుడు మీ అత్తగారు ఏమంటుందంటే ఆవిడ ఒక్క నిమిషం నాన్న, మీ అత్తగారు వయసు అయిపోయింది, ఇప్పటిదాకా జీవితం అంతా అందరికి సేవలు చేస్తానే ఉంది, ఇప్పుడు మీ పిల్లలకి జీవితకాలం చేయాలంటే కుదరదు. మరి నువ్వు తీసుకెళ్లిపోయి నువ్వు పెంచుకుంటావా ఏంటి? నేను తీసుకెళ్తాను. ఎప్పుడు తీసుకెళ్తావు? నేను ఈ సండే వచ్చి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం లైన్ లోనే ఉండమ్మా. మీ హస్బెండ్ తో కలిసి ఉండే ఉద్దేశం నీకు లేదా? లేదు. కాదు నాన్న, ఇప్పుడు ఏదో అయిపోయింది, పాతవి ఇంకెప్పుడు అట్లా రిపీట్ అవ్వండి, అలాంటి మిస్టేక్స్ లేవు. ఆయనకి కౌన్సిలింగ్ ఇస్తాం నాన్న, మేము ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి. నువ్వు అంత స్ట్రాంగ్, ఇప్పుడు 13 ఏళ్ళు 15 ఏళ్ల కాపురం మీ ఇద్దరిది అన్యోన్యంగా ఉన్నారట. ఒక్క ఈ అనుమానానికి వదిలేస్తున్నావా మీ ఆయన? చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్ని. ఇక నేను చెప్పుకుంటూ కూర్చోలేను, నేను ఇప్పుడు జాబ్ లో ఉన్నాను మేడం. నేను ఇప్పుడు చెప్పుకుంటూ సరే, కూర్చోలేను. ఒకవేళ కుదిరితే ఆయనకి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి పిల్లల్ని నువ్వు తీసుకెళ్లిపోతావా?
తీసుకెళ్ళిపోతా. డైవర్స్ ఇచ్చే ఉద్దేశం ఉందా? అది లేదా? ఉంది, అప్లై చేయమనండి, ఇస్తాం. ఓకే సార్, మీరేమన్నా మాట ఏమవుతుంది మేడం? ఓకేనండి. ఆవిడంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏంటంది? వాళ్ళు ఎలాగో పంపరని నాకు తెలుసు. ఏం పంపరు? డివోర్స్. రివర్స్ కాదు, పిల్లలు పిల్లల్ని పంపించరని పిల్లల్ని చాలా. పంపరని, ఆ. ప్రవీణ్ గారు, ఇందాక మా అమ్మగారు వచ్చి, మీ అమ్మగారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళ భర్తని చూసుకుంది చనిపోకముందు. చనిపోయిన తర్వాత అంటే ఊరికనే ఈవిడికి నేను ఇప్పుడు మనం మాట్లాడినటువంటి స్త్రీకి కంపేర్ చేస్తున్నాను. ఊరికనే నాకు అవకాశం దొరికింది కాబట్టి. ఆవిడ మాట్లాడేటటువంటి స్పీడు ఏదో పిల్లల్ని ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ వదిలేసిందంట. పిల్లలు ఇక్కడ బాగా సెటిల్ అయ్యి అడ్జస్ట్ అయిన తర్వాత మీతో ఒక అటాచ్మెంట్ అయిన తర్వాత ఆవిడ అక్కడ హాస్టల్లో తేరుకుంటుందంట. ఆవిడకి ఒక శక్తి వస్తుందంట, సామర్థ్యం వస్తుందంట. అప్పుడు మళ్ళీ వీళ్ళని ఎత్తుకుని పోతారంట. అంటే ఏంటి వీళ్ళిద్దరు ఏంటి బొమ్మలా ఏంటి? ఎందుకు మీ అమ్మగారితో పోల్చాను అంటే కనుక 3 పాయింట్స్. ఒకటి, మీ నాన్నగారికి బాగాలేనప్పుడు ఏ స్త్రీ అయినా కూడా ఎలాగైతే కాపాడుకోవాలో భర్తను పక్కన కూర్చొని కాపాడుకుని సరే భర్తను ఆఖరి రోజుల్లో ఆవిడ విన్నట్టు ఉంది. రెండో అంశం ఏంటంటే కనుక ఇద్దరు పిల్లల్ని సాక్కుంది, మిమ్మల్ని మీ బ్రదర్ని. ఓకే, మీరు మీ దారి చూసుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆవిడ ఇక్కడ కూర్చుని ఎంత బాగా చెప్తుందంటే, అమ్మ ఇద్దరు దొందేనా అంటే, అవునండి, ఆవిడకి మాట స్పీడు, ఆలోచన స్పీడు, ప్రవర్తన స్పీడు అది తెలుస్తూనే ఉంది. రమ్య మేడంతో ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ ఎక్కడా కూడా కొద్దిగా ఏదో సానుకూలంగా స్పందిద్దాము, నా వైపు ఒకేళ్ళు ఎత్తి చూపెడితే నీ వైపు 10 ఏళ్ళు ఎత్తి చూపెడతాననే విధంగా రెడీ అంటే రెడీ అనే స్టైల్లో ఆవిడ ఫైటింగ్ దిగింది. అటువంటి అమ్మాయిని కూడా ఈరోజు మీ అమ్మగారు ఇక్కడ కూర్చుని, అవునండి ఆ అమ్మాయి స్పీడ్ ఎక్కువ ఉన్నా కూడా నా కొడుకు మందు కూడా ఎక్కువ ఉంది అనేటటువంటి మాట సమర్థనీయం. అంటే ఆవిడ అంత చక్కగా ఆవిడ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక తల్లిగారు ఇక్కడ వచ్చి కూర్చుని మిమ్మల్ని కలపాలనే ఉద్దేశంతో ఉంటుంది. నువ్వు పోయి ఎలా ఉందంటే ప్రవీణ్, కరెక్ట్గా మీ నాన్నగారు చనిపోయినటువంటి ఒక 4-5 years తర్వాత, అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. మీ నాన్నగారు చనిపోయినటువంటి 1 year తర్వాత మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. మీరు ఇంటికి పెద్ద, నేను మీ తెలివి తక్కువతనం, మీ బుద్ధి ఎక్కడ పని చేయలేదు అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాను. తాగుడు అనేటటువంటిది ఈ అమ్మాయి వెళ్ళిపోవటం మొదలవ్వలేదు, మీకు చిన్న వయసు నుంచి ఆ చెడు వ్యసనం కూడా ఉంది. అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది అనేది మీ ఇంగితానికి వదిలేస్తాను. ఒక తాగుడు తాగుతూ ఇంకో పక్క నుంచి తండ్రి చనిపోయినటువంటి 1 సంవత్సరానికి ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేసుకుని, అంతంత మాత్రం ఆలోచన, అంతంత మాత్రం అనుభవం, అంతంత మాత్రం వయసులో మీరు ఒక లవ్ స్టోరీని 3 years ఇంటికి పెద్దగా ఇక్కడ కుటుంబాన్ని నిలబడి అమ్మకు చేదోడు వాదోడుగా నిలబడకుండా మీరు ఒక లవ్ స్టోరీని నడిపించి, అది ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ ఒక 8 months గ్యాప్ ఇచ్చి, మళ్ళీ ఎవరి కోసం ఒప్పుకోర్రా అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎవరు గొయ్యి ఎవరు తవ్వుకున్నట్టు? ఈ అమ్మాయి మాట తీరు పద్ధతి ఇప్పుడే ఇలా ఉంది అంటే కనుక, ఏది 2014 నుంచి 26 అంటే 12 సంవత్సరాల్లో ఈ అమ్మాయి మెచ్యూరిటీ ఇలా ఉంది అంటే, ఈ అమ్మాయి ఆలోచన వ్యక్తిత్వం ఒక 12 సంవత్సరాల క్రితం ఎలా ఉంది అనేది మనం ఊహించుకోవచ్చు. నేనేమో అమ్మాయిని తప్పు పట్టట్లే, మీ చాయిస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అరే వాళ్ళ తల్లిదండ్రులు, అందులో వాళ్ళ అమ్మకి బుద్ధిహీనత ఉంది అని మీరు అంటున్నారు, బుద్ధిమాందల్యం ఏదో ఉంది అని అంటున్నారు. అటువంటి బుద్ధిమాందల్యం ఉండేటటువంటి తల్లి సంరక్షణలో ఒక ఆడపిల్ల పెరిగినప్పుడు ఆ అమ్మాయికి లెక్కపత్రం లేకుండా బయట తిరుగుతూ ఉంటే కనుక వాళ్ళు కంట్రోల్ చేయనప్పుడు, అరే అక్కడ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇలా ఎత్తుకుని తీసుకొస్తే కనుక ఈ అమ్మాయి తడిపి మోపుడు అవుతుందేమో నా నెత్తి మీద అనే ఆలోచన మీకు ఉండుంటే ఈరోజు నీ కొడుకుల యొక్క భవిష్యత్తు ఇలా ఉండేది కాదు. వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది పిల్లలు. ఎందుకంటే ఇందాక రమ్య మేడంతో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు ఉలిక్కు పడుతున్నారు, వచ్చి పట్టుకెళ్ళిపోతానని ఆవిడ అంటుంది కదా, పిల్లలిద్దరు ఉలిక్కి పడుతున్నారు అక్కడ. అదే నేను వెంటనే శ్రీవాణి మేడం గారికి ఆడు చూడండి ఆడు ఎలా ఉలిక్కి పడుతున్నాడు అని మేడంకి నేను చెప్పాను ఇందాక. అంటే ఏంటి ఇది, ఏమైనా ఫుట్బాల్ మ్యాచా? బంతి ఇటు కొడితే అటు, అటు కొడితే ఇటు, ఏమైపోతారు ఆ పిల్లలు ఇద్దరుని? వాళ్ళు చదువుకోవాలా, భవిష్యత్తు నిలబడాలా, ఎవరి ఛాయిస్, ఎవరి నిర్ణయము, ఏంటి భవిష్యత్తు? ఆ పెద్దోడు ఇందాక ఆ ఫోన్ని ఇలా గన్లో పట్టుకుని ఇలా షూట్ చేస్తున్నాడు. చెప్తున్నాను అంటే ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు. అంటే ఎట్టిపోతుంది వాళ్ళ ఆలోచన శైలి? అదిగారు అమ్మ పట్టుకెళ్ళిపోద్ది అనేటటువంటి భయంతో ఉండాలా? నాన్న ప్రేమ ఇంకెక్కడ దక్కదు అనేటటువంటి బాధతో ఉండాలా? అంటే చిన్న వయసులో తీసుకునేటటువంటి నిర్ణయాల్లో తప్పిదాలను ఒక్కసారి ఎంచుకోండి. అరే పోన్లే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, ఈ అమ్మాయిని ఈరోజు తీసుకెళ్తే కనుక ఈ మెచ్యూరిటీ లేనటువంటి ఆలోచన, అప్పుడు కూడా ఇంతే కదా, ఆలోచనలో మెచ్యూరిటీ లేదు, స్పీడ్లో మెచ్యూరిటీ లేదు. ఎటొచ్చి ఏంటంటే అమ్మాయిని గూట్లో పక్షిలాగా ఇద్దరు పిల్లలు కన్న తర్వాత అలా కాపాడుకుంటూ ఉంచారు. ఎప్పుడైతే మీ కాలు ఇరిగిందో మీరు ఒక పచ్చ జెండా ఊపి పదమ్మను ఉద్యోగం చేసుకుంటూ పో అన్నారు. అంతే, ఆ అమ్మాయికి ఒక తెలియనటువంటి ఒక ఆలోచన, ఒక ఫ్రీడమ్ అనేది వచ్చింది. కాంటాక్ట్ పెట్టేసుకుంది, ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో ఉంది, ఇప్పుడు ఎగిరిన పావురం బయటికి వెళ్ళింది.
సో దాంతో ఏంటంటే వెనక్కి తిరిగి చూసేటప్పటికి కుటుంబం, బాధ్యత, పిల్లలు, ఒక అత్త, తల్లికి మించినటువంటి ఒక అత్తగారి దైవం ఆవిడ్ని కాలదనుకుంటుంది. ఎందుకంటే అంత బ్రహ్మరాక్షసి అని చెప్పి నీ భార్యను అన్నా కూడా ఈ రోజు ఫోన్లో ఆవిడని పొగుడుతుంది అంటే కనుక అది ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ ఓర్పుకి సహనానికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఆవిడకున్నటువంటి మెచ్యూరిటీలో, సుజాత గారు మీ తల్లిగారు అయినటువంటి సుజాత గారి మెచ్యూరిటీలో నీకు కానీ ఆ అమ్మాయికి కానీ 10వ వంతు ఆలోచన కూడా లేదు. మీకు 2 పిల్లలు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఒక్కసారి, సార్ నేను దేవుణ్ణి, నాకు 1 కాలు ఇరిగింది, 2 కాళ్ళు ఇరిగినాయి, నేనేం గోడ దొంకలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ అమ్మాయికి మాట చేతల స్పీడ్ అయితే కనుక మీకు మందు స్పీడ్ అయింది. ఎవరు కూడా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఎవరు ఆలోచించలేరు. ఆవిడ స్వార్థం గురించి, ఆవిడ స్వేచ్ఛ గురించి, ఆవిడ ప్రేమ కలాపాల గురించి ఆవిడ ఆలోచించుకుంది. మీరేమో వచ్చి ఆవిడని తాగటం, మీరు అనుమానం పట్టడం, ఆవిడని తిట్టడం, గాడిద గుడ్డు కంకర పీసి ఇవన్నీ జరిగినాయి. ఎంత లైవ్ టెలికాస్ట్ చూసారండి ఆ 2 పిల్లలు? ఒకడేమో వచ్చి 2016 నుంచి లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాడు మీ ఇద్దరిదిని, ఇంకోడేమో వచ్చి 2018 నుంచి చూస్తున్నాడు. గట్టిగా వాళ్ళిద్దరికి ఒక బ్రెయిన్ కొద్దిగా ఒక 3 years ముందుకు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేస్తే, అమ్మ నీకో దన్నం, నాన్న నీకో దన్నం, మీ ఇద్దరం పోయి హాస్టల్లో ఉంటామని అంటారు ఆ పిల్లిద్దరు. నిజంగా చెప్తున్నాను, యథార్థంగా. అటువంటి ప్రపంచాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ మీరు కొట్లాడుకుంటున్నారు. మీరేమొచ్చి ఆ పిల్లకు అసలు ఎంత చిక్కుముడుగా మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లల పోషణ గురించి ఒక స్త్రీమూర్తి కావాలి, ఒక ఆడది కావాలి. కానీ ఆ వ్యక్తి అయితే మాత్రం చూడటానికి మీరు మానసికంగా ఇష్టపడట్లేదు. ఎలా వర్కౌట్ అవుతుంది? ప్రపంచంలో ఎలా వర్కౌట్ అవుతుంది? మళ్ళీ మీ దగ్గర నుంచి మీ పిల్లల్ని పంపించడానికి మీరు ఇష్టపడట్లేదు. చూసుకుంటే ఆ పిల్లల్ని ఆవిడే చూసుకోవాలి. పిల్లలు మీ కళ్ళు ఎదురుగుంటానే ఉండాలి. ఆవిడని భారీగా మీరు యాక్సెప్ట్ చేయడానికి లేదు, ఆవిడేమొచ్చి ఒక ఇదిగా ఆవిడే యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎలా వర్కౌట్ అవుతుంది ఈ చిక్కుముడి సమస్య? దానికి సింపుల్గా ఆ అమ్మాయి కొట్టే తెచ్చాయని చెప్పి రమ్య మేడం మాట్లాడినప్పుడు తేల్చేసింది లెక్క. ఎందుకు ఆ అమ్మాయి లెక్క ఎందుకు తేల్చిందో తెలుసా? ఆ అమ్మాయికి చాలా ఈజీ. ఇప్పుడు ఇవ్వంటారా పిల్లలంటే మీరు ఎవరుగా, నువ్వు వచ్చి చూసుకుంటే ఆ అమ్మాయి రాదు. సో అమ్మాయికి తెలుసు, అక్కడే హాస్టల్లో ఉంటుంది, అక్కడే ఉద్యోగం చేసుకుంటుంది, నిలదొక్కుంటుంది. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు అయినా కూడా అమ్మాయి ఏకాగ్గా ఇలాగ రోడ్ల వెంట ఇలా తిరుగుతూ ఉంటుంది. నా దిక్కెవరు అని చెప్పి ఇక్కడ పరిగెట్టుకుని వస్తుంది. మీరు అని చెప్పి తలుపేస్తారు. అప్పుడు పిల్లల్ని ఇద్దరు గుంజుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటుంది, నా పిల్లలు నాకు ఇవ్వలేదని చెప్పి. ఇది ఈ కేల్ అంత మొత్తం గేమ్ ప్లాన్ అంతా ఇది. ఆ అమ్మాయి ఆదివారం శుక్రవారం వస్తుందని నేనైతే అనుకోవట్లే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి వినండి. అడిగేదానికన్నా కొద్దిగా ఒక అర్థం పద్ధం ఉండాలి. మీరు అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. మీకు ఓపిక సహనం భగవంతుడు ఎంతవరకు ఆయుష్ ఇస్తే కనుక మీ ఆరోగ్యాన్ని అలా కాపాడుకుంటూ మీరే తల్లి మీరే నాయనంలాగా పిల్లల్ని కాపాడు ప్లీజ్ అమ్మా. ఎందుకంటే వీళ్ళకి ఇంగితం లేదమ్మా, వీళ్ళకి అంత ఆలోచన లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. నేను మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని కొనియాడుతున్నాను. ఎందుకంటే తల్లికి మించిన దైవం మీరు, మీకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో నేను అనేది ఏంటంటే అమ్మ ఆ అమ్మాయి స్మూత్ గా మనల్ని ఏం అల్లరి పెట్టకుండా ఎక్కడో వెళ్ళి ఏదో తన పని ఏదో తను చూసుకుంటుంది. పిల్లల్ని ఇక్కడ వదిలేసింది. పేగు తెంచుకున్నటువంటి పిల్లల్ని ఒక 10 నిమిషాలు కూడా చూడలేకుండా ఉండలేదు ఒక తల్లి. అలాంటిదంటే నాకు స్థిరపడి నాకు ఒక బ్యాలెన్స్ వచ్చి, ఒక మెంటల్ బ్యాలెన్స్, ఒక ఫిజికల్ బ్యాలెన్స్, ఒక ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఈ మొత్తం ఈ కథా కమాన్ ఇష్యూ అంతా వచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటారండి. ఎప్పుడైతే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో అప్పుడు నేను గుర్రం మీదకి వచ్చి నా పిల్లల్ని పట్టుకెళ్తానంటది. ఏం చందమామ కదా ఆవిడ చెప్పేది. సో ఆవిడకి అసలు ఇంటిగ్రిటీ లేదు. క్యారెక్టర్ అనేది పక్కన పెట్టేసండి. ఒక తల్లికి ఉండవలసినటువంటి, ఒక ఆడదానికి, ఒక స్త్రీమూర్తికి ఉండవలసిన ఇంటిగ్రిటీ లేదు. అలాంటి ఇంటిగ్రిటీ లేనటువంటి వ్యక్తి ఈరోజు పిల్లల్ని వచ్చి మీ ఇంట్లో చూసుకున్న డేంజరే, ఆవిడ తీసుకుని చంకనెత్తుకుని వెళ్ళి ఇంకో చూసిన డేంజరే. మీ అబ్బాయి గురించి నేను మాట్లాడలేదు. మీకు పద్ధతి తెలిసి, కష్టం తెలిసి, అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి కాబట్టి మీరు దయచేసి తల్లి అయినా నాయనమ్మని తండ్రి అయినా కానీ మీరు చూసుకోండి. అతను బయటికి వెళ్ళి కష్టపడి వాళ్ళకి పోషణకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. అనవసరంగా అది తేనె పుట్ట, ఆ పుట్టని వెళ్ళి ఇలా కదపకండి, మొత్తం వచ్చి కుట్టేస్తాయి మిమ్మల్ని. మరి ఎందుకమ్మా అలాంటి వాతావరణంలోకి మీరు ఎందుకు పంపిద్దాం అనుకుంటున్నారు? తప్పమ్మా. ఇప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఏ అర్ధరాత్రో అపరాత్రో చంకనెత్తుకుని వెళ్ళిపోద్దని చెప్పి భయభ్రాంతులకు రాత్రి పగటకల్లో వస్తాయి, వాళ్ళకి పీడకల్లో వస్తాయి. సారీ, ఎగ్జామ్ రాయకుండా తొలిచింది సార్, అది బాధ ఉంది ఇప్పుడు నాకు. ఏదన్నా చేయనియండి అమ్మా. ఆ నరక కూపంలో నుంచి ఒక అదృష్టవంతులు కాబట్టి ఆ పిల్లలు వచ్చి ఇక్కడికి వచ్చి బయటపడ్డారు. అది మీరు భగవంతుడి సత్కోటి వందనాలు. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. ఆ పిల్లలిద్దరికి ఆ భయభ్రాంతుల్లోకి లోన్ అవ్వద్దు. ఏ క్షణమైనా మీ అమ్మ వచ్చి పట్టుకెళ్ళిపోద్దు అనే మాట వద్దు. మీ అమ్మ వంట వండితేనే మీరు తిందిరిగానే మాట వద్దు. అమ్మ అన్నం తినిపించాలనే ఆలోచన వద్దు. వాళ్ళిద్దరు ఇలా ఉన్నారు. మీరే తల్లి, మీరే నాయనమ్మ, మీరే అన్ని అయ్యి వాళ్ళని కాపాడుకోండి.
తర్వాత వచ్చేటటువంటి వాళ్ళని ఇలా పోషించే కొంతకాలం తర్వాత ఆవిడ ఎప్పుడైనా ఆ పిల్లల్ని పట్టుకెళ్ళిపోతాను, గుంజుకుని పట్టుకెళ్తాను అనే మాట వస్తే కనుక దానికి లీగల్గా ఎలా చిక్కుముడి పెట్టాలి, ఏ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలనేది రమ్య మేడం చెప్తారు. కాబట్టి అనవసరం, దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ. మమ్మీ దగ్గరికి వెళ్తారా? పంపిస్తాం. పిల్లల్ని అట్లా తిప్పి తిప్పి తిప్పండి. ఈడ పడతాడు. డాడీ దగ్గరే ఉంటారా నాన్న? మమ్మీ దగ్గరికి వెళ్ళరా? మమ్మీ అన్నం పెట్టదా? బాగా చూసుకోదా? చూసుకోదు, కొడతదా? కొడుతుంది. మరి రేపు అమ్మమ్మ అయితే జాగ్రత్త తీసుకొని కొడుతుంది. అమ్మమ్మకి బొర్రలేదు. సరే కూర్చోండి నాన్న వెళ్ళి. మేము మీ మమ్మీ దగ్గరికి అసలు పంపించాం మిమ్మల్ని. డాడీ దగ్గర ఉండి బాగా చదువుకుంటారా? నానమ్మ చెప్పినట్టు వింటారా? ఓకే అమ్మా కూర్చోండి. కానీ ఎక్కువసేపు ఫోన్లు పట్టుకోవద్దు, ఓకేనా? కూర్చోండి నాన్న. మేడం, లీగల్ ప్రాసెస్లో అసలు పిల్లల్ని ఇక్కడ దాకా పిలవకూడదు, కానీ ఎందుకు పిలుద్దామని అనుకున్నామంటే, ఫోన్స్ కూర్చున్న దగ్గర నుంచి పిల్లలు ఫోనులతోటే ఉన్నారు. ఈ టాపిక్ మాట్లాడడం కోసం ఒకటి పిల్లల్ని పిలిచాం. 99% ఫ్యామిలీస్లో ఈ రోజున పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలి, లేదా పిల్లల్ని ఆ గొడవ నుంచి తప్పించుకోవాలి అంటే తల్లిదండ్రులు కానీ ఎవరన్నా చేస్తున్న పని వాళ్ళకి ఫోన్లు ఇచ్చేయటం. వాళ్ళకి ఫోన్స్ ఇచ్చేయటం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఆన్లైన్ గేమ్సా, లేకపోతే మనుషులతోటి మోరల్ వాల్యూస్ కానీ విలువలు కానీ లేకుండా పెరుగుతున్నారు. దయచేసి మీ పిల్లల్ని పెంచేది ఫోన్ కాదు, మీరు అని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి సార్, అది ఏ రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్ అయినా కానీ చేస్తున్న పని ఫోనుల్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళు ఏ ఏజ్ పిల్లలన్నా కానీ వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఫోనుల వల్ల. ఇంత కష్టంలో ఉన్న అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎంతసేపు షో నడుస్తుంటే వాళ్ళ ఫోన్లోనే ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తండ్రి కష్టంగా ఉన్నాడు, అక్కడ తల్లి కష్టంగా ఉంది. ఈ ఫ్యామిలీ గొడవల్లో ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది వాళ్ళకి. ఇద్దరు బిజీగా ఉన్న కేసుల్లో వాళ్ళకి ఈ ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది. మనం రిలాక్స్ అవ్వడానికి పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇక మీ విషయానికి వస్తే, పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు ఎంతలా భయపడి ఉన్నారంటే, అమ్మ అనే మాటకి భయపడుతున్నారు వాళ్ళు, మిగతా దేనికి భయపడట్లా. ఎందుకు అంటే అక్కడ అమ్మమ్మ సైకలాజికల్ ప్రాబ్లంతో పిచ్చిది ఒక రకంగా. చెమడా కర్రలు పట్టుకొని అంటే ఆవిడ కంట్రోల్ చేసుకోలేదు, వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు. కాబట్టి ఉన్నంతలో అమ్మమ్మ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ వాతావరణమే మైనస్ వాతావరణం. ఆ వాతావరణంలో అంత చిన్న పిల్లలు పెరగడం అంటే చాలా కష్టం. ఎప్పుడు అది వర్కౌట్ అవుతుంది? అమ్మ నాన్న ఇద్దరు ఉన్న సందర్భాల్లో. ఇక్కడ అమ్మ నాన్న గొడవ పడుతున్న కేసులో అమ్మ ఆల్రెడీ ఉద్యోగానికి వెళ్తుంది, ఆ అమ్మమ్మ పెంచడం అనేది జరిగే పనే కాదు. దానివల్ల ఆ వాతావరణం ఇంకా భయాన్ని క్రియేట్ చేసింది. అమ్మ, ఈ ఎపిసోడ్ మీరు వింటే ఒకసారి ఇది మీకు అర్థమవుతుందని చెప్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని ఏదో బొమ్మల్లాగా ఓ సెంటిమెంట్ డైలాగ్ పడేసి లీగల్గా మేము ఇవన్నీ ఎస్టిమేట్ చేయగలం. మీకు అత్తగారంటే పెద్ద గౌరవం లేదు, అత్తగారంటే పెద్ద ఇష్టమూ లేదు. అత్తగారితో గొడవ ఎందుకు అనవసరంగా? కనీసం భర్త కంటే అత్తగారు బెటరు. రెండు, అత్తగారు అప్పుడప్పుడు ఆవిడ అసలు హెల్ప్ చేసింది అన్నావు, అది ఇంకా నిజంగా షాక్ అనమాట. మీరు ఆవిడకి హెల్ప్ చేయాల్సింది పోయి, ఆవిడని 4 రోజులు ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టుకోవాల్సింది, లేకపోతే ఆవిడని కూడా మీరు చూసుకోవాల్సింది పోయి, పిల్లల్ని ఆవిడ దగ్గర ఉంటే సేఫ్ అండి, మా అమ్మ చూడదు అనే ఒక మాట అన్నారు. మీ అమ్మ చూడదు ఓకే, కానీ ఆవిడకి మీరేమి రెస్పెక్ట్ ఇచ్చారు ఇప్పటిదాకా? సెకండ్ పాయింట్ నేను చెప్పేది, అత్తగారులు మాంగారులు. ఈ రోజున నానమ్మ తాతయ్యలంటే ఫోటో ఫ్రేముల్లో కూడా కనిపించట్ల. ఒకప్పుడు ఇల్లు అంటే ఫ్యామిలీ ఫోటో ఉండేది. ఫ్యామిలీ అంటే నానమ్మ తాతయ్య మరుదులు ఆడపడుచులు హస్బెండ్ భార్య, కొత్తగా పెళ్ళైన వీటిల్లో. అత్తగారు అనే పాత్రని పూర్తిగా డిలీట్ చేసి అవతల పడేశారు. ఆవిడంటేనే ఒక విలన్. ఒకప్పుడు నిజంగానే విలన్, కానీ దగ్గర 20-30 ఇయర్స్ నుంచి వాళ్ళ పాత్రలు తగ్గిపోయి వాళ్ళు ఒక చీడ పురుగుల్లాగా తయారైపోయారు ఈ రోజున మీ ఆలోచన విధానంలో. కానీ అవసరం వచ్చినప్పుడు ఎంత ప్లానింగ్గా మాట్లాడింది. ఫస్ట్ టైం షోలో అత్తగారిని పొగడ్డం, ఆ అమ్మాయికి మీరంటే అవసరం, మీ మీద ప్రేమే లేదు. ప్రేమ ఉన్నప్పుడు ఏ రోజు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు చూసారమ్మా? ఎవరు చూడాలి? అదే నేను చెప్తున్నా, రూల్ ప్రకారం అత్త మామల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఆ ఇళ్లలో ఓన్లీ ఆడపిల్లలే ఉంటే
ఇటు అమ్మా నాన్నే అటు అమ్మా నాన్నే కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అల్లుడికి, ఆ కూతురికి, ఆ కోడలికి, ఆ కొడుక్కి ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళని అవాయిడ్ చేసి ఫోనుల్ని దగ్గరికి తెచ్చుకున్నారో జీవితాలు సర్వనాశనం. అక్కడ ఆవిడ బతుకుంది కాబట్టి ఈయనకు ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ దొరికింది. జీవితకాలం పిల్లల్ని పోషించింది. ఆ తర్వాత ఇప్పుడు మనవాళ్ళని మనవరాళ్ళని పోషించాలి. ఆవిడకి ఒక రోజు నువ్వు రిలాక్స్ అవ్వమ్మా అని తిండి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మ ఒక స్త్రీకి అంత ఓపిక ఉంటుంది ఆటోమేటిక్గా. అది వీళ్ళందరూ తీసుకొచ్చి నీకేసారు. ఇక్కడ వేరే ఆల్టర్నేట్ లేదు. వినండి ఫస్ట్. సో ఎప్పుడైనా ఈ రోజున సమాజం ఎంత అధ్వానంగా ఉందో చూడండి. కనీసం ఇక్కడ నుంచన్నా చేంజ్ అవ్వండి. ఇప్పటిదాకా సింగిల్ లైఫ్ నేను నా భర్తలే అనుకున్న వాళ్ళు కొంచెం రియలైజ్ అవ్వండి. ఫ్యూచర్లో మీ పిల్లల పెంపకాలు బాగుండాలి అంటే ఆ అత్తమామల్ని అమ్మా నాన్నల్ని దగ్గర పెట్టుకోవడానికి చూసుకోండి కుదిరినంతలో. దానివల్ల ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా ఇలాగా చెడు తిరుగుళ్ళు తిరగాలని, అంటే కోడలు చెడు తిరుగులు తిరగాలన్నా, కొడుకు చెడు తిరుగులు తిరగాలన్నా, తాగి ఇంటికి రావాలన్నా ఇంట్లో పెద్దాళ్ళు ఉన్నారనే ఒక భయం ఉంటుంది. అది పోయింది ఈ రోజున. ఎవరికాళ్ళు స్వేచ్ఛగా వస్తున్నారో హ్యాపీగా కూర్చొని భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని తాగుతున్న స్టేజ్, లేదా ఎవరో ఒకరు తాగేసి వచ్చేసి 4 పీకి వెళ్ళిపోతున్న స్టేజ్. ఇవి కంట్రోల్ అవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 3వ పాయింట్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. 13 ఏళ్ళు 14 ఏళ్ళు హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఇద్దరు ఒప్పుకున్నారు. 2025 నుంచి ఏమైంది? ఒక స్త్రీకి జాబ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేస్తదేమో అనే భయాన్ని క్రియేట్ చేసేసింది ఆ అమ్మాయి క్యారెక్టర్. ఇంటికి కష్టం వచ్చినప్పుడు చదువుకున్న అమ్మాయిలు చదివించడం ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, నేనున్నాను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి అని ముందే అడిగేసి కుటుంబాన్ని రక్షించుకోవాలి ఆ ఇంటి కోడలో కూతురో ఎవరైనా ఒక స్త్రీ. స్వేచ్ఛ వచ్చింది కదా, ఇప్పుడే డోర్లు తీసుకొని బయటకు వచ్చాం కదా అని ఎవరితో పడితే వాడితో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా? 15 ఏళ్ళు 16 ఏళ్ళు నచ్చిన భర్త ఒక్కసారి నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి రాగానే నచ్చకపోతే ఈ రోజున ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడిందో తెలుసా? నీ ఇద్దరు పిల్లల మీద పడింది. నువ్వు ఎంతో ఏరుకోరి వెంటాడి పెళ్లి చేసుకున్న నీ భర్త మీద పడింది. ఆ రోజున నీకు ఈ లవ్వరు చాలా అవసరం పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే నీ కుటుంబంలో ఎవరు పెళ్ళే చేయరు. ఇంట్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అమ్మ పిచ్చిది రోడ్డు మీద పడబడి తిరుగుతుంది. అలాంటప్పుడు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఒకడికి లైన్ వేసావు, పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా స్టాండర్డ్గా సెట్ అయిపోయావు. ఈ రోజున ఏ వాయిస్తో నువ్వు మాట్లాడుతున్నావు? నీ వైపు నేను మాట్లాడాలి ఒక పాయింట్ అన్న అనుకోవడానికి ఎక్కడ నాకు కనిపించలే. ఒకవేళ ఇంత అనుమానమే అయితే ఇలాంటి భర్తలు పనిగట్టుకొని 15 ఏళ్ల జీవితాన్ని సర్వనాశనం చేసుకోకండి. చిన్న మిస్టేక్, ఫోన్లే మాట్లాడింది, భార్య బయటికి వెళ్ళిపోతుందేమో, కాపాడుకోవాలి, నా మహారాణిని నేను కాపాడుకోవాలి, నా సామ్రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ అని భర్త 1కి 100 సార్లు ఆలోచించండి. అనుమానించేసి విపరీతంగా అమ్మాయి పరువును బయట పెట్టేసి తెగిచ్చేలాగా చేసుకోవద్దు. ఈయన చేసిన పని అదే. ఇప్పుడు తెగించేసి ఎంతలా మాట్లాడుతుందంటే, ఏం చేసుకుంటారు చేసుకోండి, నా క్యారెక్టర్ని అన్నాడు. ఫోన్ ఎందుకు మాట్లాడామంటే ఎందుకు మాట్లాడడం అంటే పనుల మీద మాట్లాడారు. నిజంగా పని మీదే మాట్లాడుంటే ఈరోజు భర్త ఇంత డిప్రెషన్లో ఉండేవాడు కాదు. నీ ఇద్దరు పిల్లలు నువ్వంటే అసహించుకొని భయపడేవాళ్ళు కాదు. వాళ్ళ పాపం వాళ్ళకి అసహ్యం కూడా తెలియదు. మళ్ళీ నువ్వు అదో కక్షగా పెట్టుకో మాకు. ఇక్కడ నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు. ఇండివిజువల్గా బతకగలవు, నిన్ను నువ్వు పోషించుకోగలవు, హ్యాపీగా. భర్తకి వంట చేయవసరంలా, అత్తమామల సీనే లేదు ఇక్కడ. పిల్లలకి పనులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో సంపాదించుకుంటావు, హాస్టల్లో కూర్చున్నావు. ఈ లైఫ్ అంతా ఒక 40 years వరకు బాగానే ఉంటుంది తల్లి. 40-45 వచ్చిన తర్వాత మీకు అసలు సీన్ అర్థమవుతుంది. ఇలా ఎవడ పడితే వాళ్ళని తగులుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా, సెకండ్ మ్యారేజ్లు చేసుకున్నా ఆ జీవితాలు సర్వనాశనం కిందే లెక్క. ఇక్కడున్న బాధ్యతలు ఇక్కడ నిర్వహించకుండా మీరు తప్పించుకొని తిరగాలనుకుంటే పైన దేవుడు చూస్తూనే ఉంటాడు. ఈ రోజున పిల్లలు నీ వల్ల ఏడుస్తున్నారు. నీ భర్త పర్సెంటేజ్ ఆఫ్ తప్పు 30 ఉంటే నీ పర్సెంట్ 70% ఉంది. ఆలోచించుకో. పిల్లల్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళాలి అంటే నీ భర్త ఒప్పుకోవాలి, మీ అత్తగారు ఒప్పుకోవాలి. లా కాదు, లా ప్రకారం లీగాలిటీ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీగాలిటీ ప్రకారం నువ్వు తీసుకెళ్ళిపోదాం అనుకున్నా పిల్లలు రెడీగా లేరు. అది నీకు చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉండాలని నేను పిల్లల్ని పిలిపించి మాట్లాడి, వాళ్ళు ఎంత షివరింగ్తో ఉన్నారో మీకు అంత కనిపించకపోవచ్చు, మేము బ్లర్ వేస్తాం కానీ వణికారు. అమ్మ అనే మాట వినగానే వాళ్ళు వణికేశారు. మీ విషయానికి వస్తే మీ అమ్మగారు ఇలా లింక్ పెట్టేస్తున్నారు ప్రతి పాయింట్ని. ఇంతే మీ బాధ్యత. ఇంకొక 10 ఏళ్ళు పెరిగింది, ఇంకో 5 ఏళ్ళు పెరిగింది.
మీరు పెంచిన వాళ్ళు నీ కొడుకులు ఇద్దరికి మీరంటే ఒక గౌరవం ఉంది, బయట నుంచి వచ్చిన కోడలకు కూడా మీరంటే గౌరవం ఉంది. అర్థమవుతుందా? అంటే మీ పాత్ర ఈ ఈ ఇప్పుడు పనులు చేసుకుంటూ వెళ్ళటం. ఈ రోజున ఆ పిల్లలకి పెద్ద పని కూడా చేయవసరంలా, మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. టైంకి స్కూల్కి పంపించడం, వండి పెట్టడం, ఇంతే. ఇది చెయ్యాలి అన్నా కూడా మీ ఇంట్లో మీ వాతావరణంలో పిల్లలు పెరగడం కంటే కూడా మంచి హాస్టల్స్లో పిల్లల్ని, గవర్నమెంట్ హాస్టల్స్ వెతికి మీరు చేర్పిస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే మీ అబ్బాయి మా ముందు కూర్చున్నంత కాదు, ఒక స్త్రీకి నిజంగా అమ్మాయి క్యారెక్టరు తప్పు కాకపోతే ఆ అమ్మాయి అలా వదిలేది ముగ్గురిని. మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం, సార్ కూర్చున్నారు, రమ్య గారు కూర్చున్నారు, సైకలాజికల్గా ఆయన ట్రీట్మెంట్ ఇవ్వగలరు, లీగల్గా ఆవిడ తోలు తీయగలదు. కాపాడండి మేడం, మా ఆయన ఇన్ని తప్పులు చేశాడు, ఒక ఛాన్స్ ఇప్పించండి, మీరు అంటే నేను నమ్ముతానండి అని అంటారు మా దగ్గర చాలామంది. ఆ అవకాశాన్ని అమ్మాయి అడిగినా కూడా నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అంది అంటే ఆ అమ్మాయి 1% కూడా మీ అబ్బాయిని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే మీ అబ్బాయి కూడా ఏదో మేము అన్నామని ఒక హింట్గా వచ్చి పిల్లల్ని చూసుకుంటే ఓకేనండి, లేకపోతే అవసరం లేదు అన్నాడే తప్ప అసలు అతనికి ఇష్టం కూడా లేదు. ఎందుకంటే అతనికి సైకలాజికల్గా ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంది అనేది ఫిక్స్ అయిపోయింది. మీరు ముందు మాట వెనక అదే మాట్లాడుతున్నారు. ఇది ఎవరన్నా ఒక అడిగి యువతలకు వచ్చి మాకు కౌన్సిలింగ్లు ఇవ్వండి, మాకు ట్రీట్మెంట్లు ఇవ్వండి, మాకు లీగల్ అవేర్నెస్ ఇవ్వండి అంటే చేయగలం, కానీ మాకు వద్దు మొర్రో అంటే బలవంతంగా పిలిచి ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. సో మీ కోడలు ఆల్రెడీ డోర్లు క్లోజ్ చేసింది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది డైవర్స్ గురించి. మీకు ఒకవేళ ఫర్దర్గా లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఒక అడ్వకేట్ని పెట్టుకొని డైవర్స్ పంపించండి. ఆ అమ్మాయి కోర్టుకి రాదు. ఒకవేళ మీరే డైవర్స్ కేసు వేసుకుంటే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కానీ మీరు లాయర్ ద్వారా మాట్లాడించి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి చూడండి. మ్యూచువల్ డైవర్స్ వల్ల భవిష్యత్తులో అమ్మాయి ఏ కేసులు వేయడానికి పనికిరాదు. అందులో పిల్లల కస్టడీ మీదే అని రాయించుకోండి. ఎందుకంటే అమ్మ చేతులు ఎత్తేసింది, కానీ ఏ రోజు ఏ స్వార్థంతో వస్తుందో మనకు తెలియదు. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా సెట్ అయ్యారు, పిల్లల వంక పెట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తుంది. ఆల్రెడీ అక్కడ నుంచి పారిపోయి పిల్లలు ఇక్కడ వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అయ్యి ఈ హాస్టల్స్లోనో మీ ఇంట్లోనో మీ వాతావరణానికో మీ స్కూల్స్కో మీ ఫ్రెండ్స్కో వాళ్ళ ఫ్రెండ్స్కో అడ్జస్ట్ అయి ఉన్న వాళ్ళు సడన్గా మళ్ళీ అమ్మ తీసుకెళ్తే వాళ్ళు చాలా దారుణంగా పెరుగుతారు భవిష్యత్తులో. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్తుంది పిల్లల్ని ఒక టాయ్స్ లాగా తల్లిదండ్రులు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవద్దు అని. మేబీ ఇలాంటివి రిపీటెడ్గా జరిగి పిల్లలు ఏమన్నా క్రైములు చేసుకునేదాకా వెళ్తే రేపటి రోజున పిల్లలకి స్పెషల్ హాస్టల్స్ పెడతారు, గవర్నమెంట్ పట్టుకుపోద్ది. ఇట్లాంటి తల్లిదండ్రులకి ఇవ్వరు. ఇంటికి వెళ్ళినాక మీరు కౌన్సిలింగ్ ఇస్తే పిల్లలు వింటారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇంకొంచెం ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఇంటి వాతావరణం ఏంటి అని. సరే, ఇంకా మీ విషయానికి వస్తే 15 ఏళ్ల కాపురం, మీ ఆవిడ చిన్న తప్పు చేసింది. స్టార్టింగ్ పాయింట్ని మాట్లాడుతున్నా. ఈ రోజున అది వెక్స్ అయిపోయి చాలా స్టేజ్కి వచ్చింది. మేము కూర్చొని కౌన్సిలింగ్లు ఇచ్చినా మారే పొజిషన్లో అమ్మాయి లేదు. మీరు అంతలా వెరక్కొట్టేశారు వాతావరణాన్ని, రిలేషన్ని. స్టార్టింగ్ నుంచి అమ్మాయిని అనుమానించిన విధానం దారుణంగా ఉండడం వల్ల స్టార్టింగ్ అంటే అదే సార్, ఆ పాయింటే మాట్లాడుతున్నా. అప్పటిదాకా ఇద్దరు బాగానే ఉన్నారు కదా. 15 ఏళ్ళు బాగుండి ఒక చిన్న విషయంతో మిమ్మల్ని చీ అనేసిందంటే అమ్మాయి ఎక్కడో హర్ట్ అయింది. ఎక్కడ హర్ట్ అయింది? చిన్న ఒక మెసేజ్ దగ్గర. అది ప్రూవ్ చేయడానికి అమ్మాయి రిలేషన్ని కంటిన్యూ చేసింది. మీరంటే బోర్ కొట్టేశారా? అక్కడ ఇష్టం పెరిగిందా? 25 ఏళ్ళ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకొని, 2 పిల్లలు ఉన్న ఆంటీని పెళ్లి చేసుకొని ఎంతకాలం కాపురం చేస్తాడు? చేస్తే మాత్రం అలా ఒక స్త్రీ హ్యాపీగా ఉండగలదా? 99% ఉండలేరు. ఆ 1% ఈ మధ్య తయారయ్యారు, మర్డర్లు చేస్తూ పిల్లల్ని వాతలు పెట్టేస్తూ చూస్తున్నాం సోషల్ మీడియాలో. బాబు భయం వేస్తుంది. రీసెంట్గా అంటే ఒక 4 years బాబుని ఇరిచేశారు, చేతులు ఇరిచేశారు, లవరును భార్య కలిపి. అందుకే కదా మేడం. కాబట్టి పిల్లలు మీ అండర్లో పెరగడం కొంచెం బెటర్. ఎందుకంటే మీకు కూడా నేనేం ఓట్ అయ్యట్లా, వేరే ఆప్షన్ లేదు. ఆవిడ మీద మీరు బెటర్. మీరు తాగు వచ్చి భార్యతో అలా బిహేవ్ చేశారు, పిల్లలతో అలా బిహేవ్ చేయొద్దు, మీ అమ్మతో అలా బిహేవ్ చేయొద్దు. అయిపోయింది. ఆవిడతో మీ రుణానుబంధం ఎక్కడితో. ఇప్పుడు బాధ్యత వాళ్ళది. మీ ఇంట్లో పుట్టారంటే వాళ్ళకి ఏదో ఉన్నట్లేగా. మీరు గౌరవంగా పిల్లలకి హాస్టల్ అలవాటు చేయండి. మీ ఇంట్లో ఉండడం కంటే హాస్టల్లో ఉండడం ఇంకొంచెం బెటర్. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి వాతావరణాన్ని హ్యాపీగా ఉంచగలిగితే అంతకంటే బెస్ట్ ఇంకొకటి లేదు. ఆ అమ్మాయితోటి ఎంత త్వరగా ఈ హీట్ మూమెంట్లోనే మీరు డైవర్స్ తీసుకోవడం చాలా బెటర్. ఈ హీట్ మూమెంట్లోనే పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండేలాగా డైవర్స్ నోటీసులు రాయించేసుకోండి. కండిషన్స్లో మీ అడ్వకేట్తో మాట్లాడి, ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మాకు ఒకసారి ఫోన్ చేయించండి, నేను చెప్తాను ఏ పాయింట్లో ఏ కండిషన్స్ రాసుకోవాలని. ఈ వీక్లో మీరు ఎంత త్వరగా వేసుకుంటే అంత బెటర్. డైవర్స్ వచ్చేస్తే పిల్లల కస్టడీ మీ దగ్గర ఉంటుంది. ఆవిడకి విజిటేషన్ రైట్స్ అడిగిన పిల్లలు ఇష్టపడితే తీసుకెళ్ళు, లేకపోతే లే. ఇంతే, చూడటానికి పంపించడం అనేది జరగదు. పిల్లల హాలిడేస్లో పిల్లలు ఇష్టపడితే వచ్చి చూసుకొని వెళ్తూ.
ఆ హక్కులు చట్టం కూడా క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం కట్ చేయడం వల్ల యూజ్ లేదు. కొంతకాలానికి అసలు పిల్లలు వెళ్ళరు, కొంతకాలానికి అది ఇప్పుడే వెళ్ళరు. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి బలవంతంగా పిల్లల్ని తీసుకెళ్తే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, పిల్లల్ని పిలిచి అడుగుతారు, తండ్రి దగ్గరే ఉంటాము అంటే తల్లికి ఇవ్వరు. దయచేసి ఒక పోరాటం చేయండి. నాకు తెలిసి ఆవిడ వచ్చి తీసుకెళ్ళదు. అలాంటి ఒక సీన్ వస్తే కనుక పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం బెటర్. సరే, ఆ అమ్మాయి మీ ఇంటికి రావడం, ఆ ఇల్లు ఆ పిల్లల పేరు మీద రాయించడం కుదరదు. మీరు పిల్లలు ఆ ఇంట్లోనే ఉండడం వల్ల ఆవిడ కూడా ఆ ఇంట్లోకి ఆ అమ్మాయిని రమ్మని ఏ కోర్టు చెప్పదు, మిమ్మల్ని బయటికి పొమ్మని ఏ కోర్టు చెప్పదు. ఎందుకంటే అది పిల్లల హక్కు కూడా. రేపటి రోజున మీకు ఆవిడకి ఏదైనా గొడవ జరిగితే ఓన్లీ ఆ ఇంటి విషయం మీద జరిగింది. అది గవర్నమెంట్ ఆ అమ్మాయికి ఇచ్చిన ఇల్లు, పిల్లలకి రాయమనో నీకు రాయమనో మనం చెప్పలేం. అర్థమవుతుంది? మీరు పొజిషన్ ఉన్నంత వరకు ఆ ఇంట్లో ఉండండి. ఆవిడ వచ్చి గొడవ చేసినప్పుడు ఆ ఇంట్లో ఉంటారా, వెకేట్ చేసి వెళ్తారా అనేది ఆ ఒక్క లిటిగేషనే మీకు ఫ్యూచర్లో మిగులుతుంది. ఇప్పటికైతే 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మ్యూచువల్ డైవర్స్, చైల్డ్ కస్టడీ కలిపి ప్రొసీడ్ అవ్వడం వల్ల. సరేనా? కొంచెం ధైర్యంగా ఇట్లా మూవ్ అవ్వనండి సార్. ఫైనాన్షియల్గా కొంచెం మీరు ₹1 సంపాదిస్తే చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పిల్లల్ని బాగా చదివించగలుగుతారు. డబ్బు ఆవిడ దగ్గర కాస్త నడుస్తుంటే ఆవిడ ఒక పనమ్మాయిని పెట్టుకుని ఇంట్లో ఇల్లు శుభ్రం చేయించుకోవడం కానీ అవి చేయగలిగితే ఆవిడ కొంచెం ఓపిక పెరిగిద్ది పిల్లల్ని చూడడానికి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.